గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 5th డిసెంబర్ 2024. ఈరోజు క్లాస్లో మనము రెండు విషయాలు డిస్కస్ చేసుకుందాము. ఒకటేమో ఎరిక్సన్స్ థియరీ, సోషియో సైకో డెవలప్మెంట్ థియరీ ఏది ఉందో దాన్ని ఎలాగో డిస్కస్ చేసుకుంటాము, కంప్లీట్ చేసుకుంటాము. కాకపోతే లెర్నింగ్ థియరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు కూడా చాలా రకాలైనటువంటి డౌట్స్, తర్వాత ఈ థియరీ ఉంటుందా లేదా, ఈ థియరీ ఇంపార్టెంటా కాదా అంటూ ఒక డౌట్ నాలో కూడా చాలా రోజుల నుంచి ఉంది. కనుక క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మిమ్మల్ని అడుగుతాను జనరల్గా ఈ థియరీ ఉందా లేదా అని. కనుక ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే నేను కూడా కాంప్రిహెన్సివ్గా ప్రిపేర్ కావడానికి చెప్పేటప్పుడు నాకు కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది అనమాట. ఎక్కడైనా ఒక చోట బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ డౌట్ అనేది లేకుండా నేను కూడా ప్రిపేర్ అయ్యి మీకు క్లాసెస్ చెప్పగలను. కనుక అసలు లెర్నింగ్ థియరీస్లో మనకున్న లెర్నింగ్ అనే ఒక క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఏదైతే మనకు లెర్నింగ్ అని ఉందో, థియరీస్ ఆఫ్ లెర్నింగ్లో మనం 4 రకాల థియరీస్ ఉంటాయని చూసుకున్నాము. అసలు ఏ థియరీస్ చదువుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత ఏవేవి మీకు తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంది, ఏది అవసరం లేదంటూ మనం ఒకసారి డిస్కస్ చేసుకొని ఒక 5 minutes అని పట్టొచ్చాము. 5-10 minutes డిస్కస్ చేసుకొని తర్వాత మనం లెట్ us స్టార్ట్ ద టుడేస్ క్లాస్. సో అందరూ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత సార్ మరి ఇది చెప్పలేదు, ఇది చదువుకోయింటే బాగుండేది, ఇది మాకు ఇది ఎగ్జామ్లో వస్తుంది, ఇలాంటి కన్ఫ్యూజన్ ఒక దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది. కనుక క్లాస్లో ఆ కన్ఫ్యూజన్కి ఫస్ట్ ఒక క్లియర్ పిక్చర్ తెచ్చుకుందాము, క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం మిగతా క్లాసెస్ మనం ముందుకెళ్దాం. సో మనకు మెయిన్ స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ థాట్స్ వచ్చేటప్పటికి స్కూల్స్ వచ్చి బిహేవియరిజం స్కూల్ ఒకటి ఉంది, కాగ్నిటివిజం ఒకటి ఉంది, కన్స్ట్రక్టివిజం ఉంది, హ్యూమనిజం ఉంది, తర్వాత మనకు డెవలప్మెంట్ థియరీస్లో మోరల్ డెవలప్మెంట్ థియరీ ఒకటి ఉంది, తర్వాత అదర్ థియరీస్ ఉన్నాయి. సో ఈ థియరీస్లో మనకు ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. ఈ థియరీ మీకు ఏపీడిఎస్సి టెట్ లేదంటే ఏపీడిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అంటే ఓకే, లేదు అన్నారనుకోండి మీరు కావాలంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పవచ్చు. ఇది ఈ థియరీ లేదు అంటే దాన్ని మనం డిస్కస్ చేసుకోమన్నమాట. ఓకేనా? కనుక మీరు టెక్స్ట్ మెసేజ్లో చేస్తుండే లేదా థమ్స్ అప్ అన్న ఏదో మీ ఇష్టం, మీకు ఏది వీలైతే అది చెప్తూ ఉండండి. నాకు కూడా కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటుంది, నాకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకవేళ థియరీ ఉందనుకోండి మీరు థమ్స్ అప్ పంపించడమో లేకపోతే ఎస్ అని చెప్పడమో చేస్తూ ఉంటే వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోవచ్చు, త్వరగా వెళ్ళిపోవచ్చు. సో మనకు బేసిక్గా ఏదైతే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, లెర్నింగ్ అనేది ఉందో, దాని మీద ఉన్నటువంటి థియరీస్ని ఒక్కొక్కటి మనము ఉందా లేదా ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ బిహేవియరల్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు నమ్మే దాని ప్రకారం మనకు 4 థియరీస్ ఉన్నాయి. అందులో నాకు గుర్తున్నట్లు నేను చెప్పిన ప్రకారం నాకు థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ కంప్లీట్ చేసినాను. ఇది మీకు ఏపీ టెట్లోను బిఎడ్ దాన్ని ఏమంటారు డిఎస్సికి మీకు ఇది ఉంది. ఉంటే ఒక థమ్స్ అప్ పెట్టండి. రైట్. సో మనకు థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఏదైతే ఉందో అది చదువుకోవాలి, అది చదువుకున్నాం, అయిపోయింది క్లాస్లో. నెక్స్ట్ పావ్లోది క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఏదైతే ఉందో అది కూడా మీకు ఉందా లేదా? థమ్స్ అప్. పెప్సీ కోకోకోలా వద్దు, థమ్స్ అప్ మాత్రమే అనమాట ఈరోజు. సో పావ్లో క్లాసికల్ కండిషనింగ్ థియరీ కూడా మనకు ఏపీ టెట్లో కావచ్చు లేదా డిఎస్సిలో కానీ ఉంది. ఓకే ఫైన్. స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ ఉందా లేదా? స్కిన్నర్. రైట్. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి, మీకు డౌట్ ఉంటే అడగొచ్చు, నాకు డౌట్ ఉంటే నేను మిమ్మల్ని అడుగుతాను. స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ ఉంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ రాసుకుంది నేను GUTHRIE ప్రొనౌన్సియేషన్ గుత్రీ అనుకుంటాను. కంటిన్యూటీ థియరీ మీకు ఉందా లేదా? కంటిన్యూటీ థియరీ ప్రొపౌండెడ్ బై గుత్రీ. కంటిన్యూటీ థియరీ అనేది బిహేవియరిస్టిక్ స్కూల్ ఆఫ్ థాట్లో ఒక ఇంపార్టెంట్ థియరీ. మీకు ఉందా లేదా? సరే మీరు లేదంటున్నారు ఏపీడిఎస్సికి, సో దీన్ని మనం డిస్కస్ చేసుకోము. GUTHRIE గుత్రీ కంటిన్యూటీ థియరీ ఏదైతే బిహేవియరిజం స్కూల్లో నేను రాసుకున్నానో అది మీరు లేదంటున్నారు కనుక మనం దాన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పటి వరకు జరిగిన క్లాస్లో మనకు థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ డిస్కస్ చేసుకున్నాం, పావ్లో క్లాసికల్ కండిషనింగ్ డిస్కస్ చేసుకున్నాం, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ డిస్కస్ చేసుకున్నాం. కనుక పూర్తిగా బిహేవియరిజం సంబంధించిన థియరీస్ అన్నిటిని కూడా లెర్నింగ్ థియరీస్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఓకే. నెక్స్ట్ మనకు కాగ్నిటివిజం ఉంది.
కాగ్నిటివిజంలో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే అనమాట. మీరు థమ్స్ అప్ లేదంటే ఎస్ నో మీరు రాస్తూ ఉంటే సరిపోతుంది. పియాజేరి, జాన్ పియాజేరి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్, రైట్? ఓకే. నెక్స్ట్ అట్కిన్సన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ ఉందా? అట్కిన్సన్, ATKINSON, అట్కిన్సన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ లేదు. ఓకే ఫైన్. సో దాన్ని మనం చర్చించుకోము, రైట్? ఫైన్. ఓకే. నెక్స్ట్ బండూరా, BANDURA, బండూరా సోషియల్ కాగ్నిటివ్ థియరీ ఉందా లేదా? నేను అడుగుతుంది బండూరా సోషియల్ కాగ్నిటివ్ థియరీ, రైట్? సో బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ఉంది కనుక దాన్ని నేను మీకు క్లాస్లో చెప్పలేదు కనుక అది పెండింగ్ ఉంది మనకి. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ పెండింగ్ ఉంది, ఫైన్. నెక్స్ట్ కోలర్ది గెస్టాల్ట్ లెర్నింగ్ థియరీ. కోలర్ గెస్టాల్ట్ లెర్నింగ్ థియరీ ఇది అయిపోయింది కదా మనకు. గెస్టాల్ట్ లెర్నింగ్ థియరీ చేసినాం కదా. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ కిందకి వచ్చింది ఇదే కదా, కరెక్టేనా? ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఏదైతే మనం చింపాంజీ సుల్తాన్ ఉందో గెస్టాల్ట్ లెర్నింగ్ థియరీ ఉంది, అది కోలర్ ప్రపోజ్ చేసినాడు. ఏదన్నా నేర్చుకుంటున్నప్పుడు పార్ట్స్ గా నేర్చుకోకూడదు, మొత్తం అంతటిని నేర్చుకోవాలంటే ఆ రోజు శ్రీనివాసులు గారు చెప్పినారు. మనం అందరూ దాన్ని డిస్కస్ కూడా చేసుకున్నాం. సో ఏదైతే మనకు కాగ్నిటివిజంలో ఉందో అది కేవలం మనకు బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ మాత్రమే మనకు పెండింగ్ ఉంది, రైట్? ఫైన్. దాన్ని మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మనం. నెక్స్ట్ కన్స్ట్రక్టివిజంకి వచ్చేటప్పటికి, కాగ్నిటివిజం తర్వాత కన్స్ట్రక్టివిజంకి వచ్చేటప్పటికి వైగోస్కి సోషియల్ కల్చరల్ థియరీ ఉందా? రైట్. సో వైగోస్కి సోషియో కల్చరల్ థియరీ ఉంది కనుక దాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, అయిపోయింది. నెక్స్ట్ బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్ ఉందా లేదా? బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్, అందరూ అంటున్నారు డిస్కవరీ లెర్నింగ్ ఉంది కనుక దీన్ని కూడా మనం డిస్కస్ చేసుకోలేదు, దీన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ డేవిడ్ కోల్బ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉందా లేదా? డేవిడ్ కోల్బ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లేదు. ఓకే ఫైన్. సో మనకు ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో మనకు కన్స్ట్రక్టివిజంలో బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్ థియరీ మనకు కంప్లీట్ కాలేదు. తర్వాత బండూరా సోషియల్ కాగ్నిటివ్ థియరీ కంప్లీట్ కాలేదు. అట్కిన్సన్ మనకు లేనే లేదు కనుక దాన్ని మనం డిస్కస్ చేసుకోము. బిహేవియరిజం మొత్తం అయిపోయింది. సో ఇక్కడ నేను కావాలంటే నేను టిక్ చేసుకుంటాను, అంటే ఏదైతే చేయాలో దానికి వచ్చేది. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ఇంకా జరగలేదు, అది మనకు పెండింగ్ ఉంది. సోషల్ కాగ్నిటివ్ థియరీ పెండింగ్ ఉంది మనకు అది. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మనకు బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్ ఉంది కదండి, బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్ ఉంది కదా. సో ఇది మనకు కాలేదు. బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్ థియరీ మనకు కన్స్ట్రక్టివిజంలో కంప్లీట్ కాలేదు. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏవైతే లేవో నేను ఇక్కడ ఒకసారి చెప్తున్నాను. అట్కిన్స్ అంది మనకు లేదు. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి గుతేర ఇన్ కంటిన్యూటీ థియరీ ఇది కూడా లేదు. నెక్స్ట్ మనకు ఇక్కడ దీని ఏమంటారు, డేవిడ్ కాబ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా లేదు. కరెక్టే కదా నేను చెప్తుంది? డేవిడ్ కాబ్ ది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీకు లేదు బిఎడ్లో, అది ఏపీడిఎస్సికి లేదు. తర్వాత మళ్ళీ మనకు హ్యూమనిజంకి వచ్చేటప్పటికి మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి కదండి, రైట్? సో మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోజర్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉందా? ROGERS రోజర్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ థియరీ ఓకే ఉంది. ఇది కంప్లీట్ కాలేదు అంటే మాస్లో ఇంకా చెప్పాలి, హ్యూమనిజము మాస్లో చెప్పాలి, రోజర్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు నేనేం చేస్తున్నాను, ఎరిక్సన్స్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ఉంది కనుక దాన్ని మనం ఉంది కదా, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ఉంది కదా, రైట్? ఓకే ఫైన్. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ నిన్న మనం కంప్లీట్ చేసినాము, అది మీకు ఏపీడిఎస్లో మీకు ఉంటుంది కనుక మోరల్ డెవలప్మెంట్ థియరీ అయిపోయింది కోల్బర్గ్ది. తర్వాత మనకు అదర్ థియరీస్ కంటూ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీకు ఉందా లేదా? గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంది, రైట్? ఫైన్. ఓకే. నెక్స్ట్ కొత్తది వచ్చిందని చెప్తున్నా మీకు, కనెక్టివిజం అంటే ఒక సైమన్స్ అని అతను తీసుకొచ్చినాడు. కనెక్టివిజం ఇది మీకు ఉందా లేదా సిలబస్లో? రైట్, ఇది లేదు, కనెక్టివిజం లేదు, రైట్? ఫైన్. సో ఇప్పుడు ఎన్ని థియరీస్ కంప్లీట్ చేయాలంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి లెర్నింగ్లో ఎన్ని థియరీస్ కంప్లీట్ చేయాలంటే
గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేటప్పటికి ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ, తర్వాత రోజర్స్ ఎక్స్పెరిన్షియల్ లెర్నింగ్, తర్వాత మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్, ఈ 3 థియరీలు మనకు పెండింగ్ ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్ థియరీ పెండింగ్ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి బండూరా సోషల్ కాగ్నేటివ్ థియరీ పెండింగ్ ఉంది. సో ఈ థియరీలు అయిపోయిన తర్వాత, అంటే ఈ థియరీస్ కానీ చెప్పినామంటే లెర్నింగ్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ సారా గారేమో సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉన్న థియరీ ఏదంటే మేడం వేరే సైకో సెక్షువల్ థియరీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏదైతే తీసుకొచ్చినాడో సైకో సెక్షువల్ థియరీ ఉంది కదా, అది మీకు ఉందా లేదా సిలబస్లో? సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో సెక్షువల్ థియరీ ఉంది కదండి. పర్సనాలిటీ చాప్టర్కి వస్తుంది కనుక దీనికి లెర్నింగ్ సంబంధించి దీంట్లో మనకి ఎక్కడ లేవు కనుక ఇవి కన్సాలిడేట్ చేసుకుంటే ఏ థియరీస్ అయితే మనం చదువుకున్నాము, ఏ థియరీస్ మనకు పెండింగ్ ఉన్నాయి అనేది ఒకటి ఉందనుకోండి. నేను ప్లాన్ చేసుకొని నెక్స్ట్ వీక్కి నాకు తెలిసినట్లు ఈ వారంలో ఈ థియరీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోగలిగితే నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి పర్సనాలిటీ దానికి వచ్చినప్పటికీ ఆ పర్సనాలిటీ థియరీస్ మనం డిస్కస్ చేసుకుందాము. ఇందులో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇప్పటి వరకు మన క్లాస్లో ఏవైతే చదువుకున్నామంటే థోర్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అయిపోయింది, పావ్లో క్లాసికల్ కండిషనింగ్ అయిపోయింది, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ అయిపోయింది, పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అయిపోయింది, కోలర్ గెస్టాల్ట్ లెర్నింగ్ థియరీ అయిపోయింది, వైగాస్కి సోషో కల్చరల్ థియరీ అయిపోయింది. తర్వాత ఈ రోజు వచ్చేటప్పటికి ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ స్టార్ట్ చేద్దాం. ఈ యాక్చువల్గా నేను రాసుకుంటున్నప్పుడు అవేవో పంపించండి, ఇంకా ఎన్ని లెర్నింగ్ ఉందో చూద్దాము. నేను పొద్దున రాసుకుంది ఎందుకంటే నాకు క్లారిటీ రావటం లేదనమాట. నాకు చదువుకున్న దాంట్లో నాకు కొన్ని థియరీస్, మీ దగ్గర ఉన్న కొన్ని థియరీస్ ఇవన్నీ ఇంకా మిగిలిపోతున్నాయని అనుమానంతో ఒకసారి రాసుకొని డిస్కస్ చేసుకుని ఫైనల్ చేసుకుని ఆ థియరీస్ మనం చూసుకుందాం. సో ఎవరైతే ఇంకా కొన్ని థియరీస్ ఉన్నాయంటున్నారు, చాలా ఉన్నాయి థియరీస్ అయితే, 1 కాదు 2 కాదు, ఎవరెవరో ఏవేవో థియరీస్ రాశారు. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ థియరీస్ ఇవి మనం ఫైనలైజ్ చేసుకున్నాము. ఇవి కాక ఇంకా ఏమైనా థియరీస్ మీకు ఉన్నాయి అనిపించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా మీకు తెలుగు అకాడమీ ఏదో మీరు అంటున్నారు కదా దాంట్లో ఉన్నాయంటే షేర్ చేయండి, వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని మొత్తం కూలంకుషంగా ప్రతిదాన్ని క్లియర్గా నేర్చుకొని మనం ముందుకు వెళ్దాము. హడావిడి ఏమీ లేదు. సో ఇది ఇంట్రడక్షన్ లాగా, అంటే మనం జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇన్ని థియరీస్ ఉంటాయి, ఇన్ని పెండింగ్ ఉన్నాయి, ఇంతవరకు సిలబస్ అప్డేట్ మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిహేవియరిజం అయిపోయింది, కాగ్నిటివిజం అయిపోయింది, కన్స్ట్రక్టివిజం వైగాస్కి చెప్పిన తర్వాత హ్యూమనిజంలో మనం ఏం చేస్తామంటే మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ కూడా చెప్పేయచ్చు. కాకపోతే ఒకటొకటే అనుకున్నాం కనుక చూద్దాం, ఒకవేళ టైం ఉందనుకోండి. ఎందుకంటే అనవసరంగా సోది చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నాను అనవసరంగా, విషయం వరకు మాట్లాడి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, కానీ అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం వల్ల క్లాస్లో ఎవరికి ఉపయోగం లేదు కదా అనిపిస్తుంది. సో నేనైతే సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ప్రిపేర్ అయ్యాను, ఫ్రాయిడ్ సైకో సెక్షువల్ థియరీను ప్రిపేర్ అయ్యాను, మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ప్రిపేర్ అయ్యాను. చూద్దాం, కనీసం 1 కాదు 2 అన్న చెప్తే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తుందని ఒక అనిపిస్తుంది నాకు. చూద్దాం, మీరు మీ ప్రకారం అయితే ఒక రోజుకి ఒక క్లాస్కి ఒక థియరీ మాత్రమే అంటున్నారు. లెటస్ సీ, చూద్దాం ఎంతవరకు వస్తుందో చూద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత లెటస్ గో టు ద నెక్స్ట్. ఈ రోజు క్లాస్లో ఏదైతే ఉందో ఆ క్లాస్లో నేను రాసుకున్న దాన్ని మీకు చూపిస్తాను. తర్వాత స్లైడ్స్తో పాటు మీకు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్లైడ్స్ కూడా చూపిస్తాను. దాంట్లో రాసుకుంది అంతకుముందు ప్రిపేర్ చేసుకుంది చూపిస్తాను. ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్స్ వద్దు, వారానికి ఒకసారి మాత్రమే అందరూ ఇవంతా చదువుకున్న తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నాం కనుక ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనే దాన్ని ఆ మోటివేషన్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా క్లాస్లోకి మనము ఎంటర్ అవుతున్నాం. రైట్. సో ఈరోజు క్లాస్లో మనము ఎరిక్సన్స్ ది సైకో సోషియల్ థియరీని మనం చదువుకుంటున్నాం. సైకో సోషియల్ థియరీ ఎందుకు చదువుకుంటామంటే ఇంతకుముందు చదువుకున్న లెర్నింగ్ థియరీస్ అన్నిటిలో కూడా బిహేవియరిజం స్కూల్ వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం వేరు, తర్వాత కాగ్నిటివిజం అంటే ఏదైతే మనకు ఇంతకుముందు పియాజే చదువుకున్నామో అది వాళ్ళు నమ్మినటువంటి ఒక సిద్ధాంతం వేరు, తర్వాత ఇవి ఎవరైతే వైగాస్కి వచ్చినారో అతను నమ్ముతున్నటువంటి డెవలప్మెంట్ దానికి సంబంధించిన సిద్ధాంతాలు వేరు,
అలాగే ఎరిక్ ఎరిక్సన్స్ సైకో సోషల్ థియరీ అనేది హ్యూమనిజం కిందికి వస్తుంది. నేను రాసుకుంది హ్యూమనిజం కింద థియరీస్ రాసుకున్నాను కనుక ఏదైతే మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉన్నాయో లేకపోతే ఎరిక్సన్స్ సైకో సోషల్ థియరీ ఉందో వీటి యొక్క పర్పస్ ఏముందంటే మనిషి యొక్క ఎదుగుదల అంటే మనిషి యొక్క అభివృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఎలా ఉంటుందంటే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్తున్నారు వీళ్ళు. అంటే పుట్టినప్పటి నుంచి అంటే మన భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి మనకు జీవితంలో జరిగినటువంటి అనుభవాలు అంటే చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా మనకు కలిగినటువంటి అనుభవాల మీద ఆధారపడే మన యొక్క డెవలప్మెంట్ రెండు దిశలలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటేమో పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్ డైరెక్షన్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి దశలోనూ మనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్కి మనకు జరుగుతున్నటువంటి ఎక్స్పీరియన్సెస్లో నుంచి మనము నేర్చుకునేది పాజిటివ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, నెగిటివ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్ అయితే నెక్స్ట్ స్టేజ్కి డెవలప్ కావడానికి అది దోహదపడుతుంది. ఒకవేళ నెగిటివ్ సైడ్కి వెళ్ళినారనుకోండి నెక్స్ట్ స్టేజ్లో కూడా మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్తోనే జీవితాంతం మనం నడుస్తుంటాం. అన్ని దశల్లో కూడా ఇదే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఫైనల్గా ఈ యొక్క సైకో సోషల్ థియరీ యొక్క అల్టిమేట్ గానో లేదా చివరాఖరికి ఏముంటుందంటే ఈగో ఐడెంటిటీ అనేది అర్థం బయటకు వస్తుంది అనమాట. అంటే మనము ఎవరు అంటే మనం చేసిన దాని వల్ల మనకు అనుభవాల వల్ల మనం ఏ విధంగా మనము తీసుకున్నాం. దాన్ని పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ డెవలప్మెంట్, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతాము, కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోతాము. ఫర్దర్ మీద కూడా నెక్స్ట్ స్టేజెస్లో కూడా దాని ఎఫెక్ట్ మన మీద పడుతూనే ఉంటుంది. కనుక ఎరిక్ ఎరిక్సన్స్ ది సైకో సోషల్ థియరీ బేస్గా ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ ఎక్స్పీరియన్సెస్ మీకు కావచ్చు, నాకు కావచ్చు, మనల్ని ఇద్దరిని సార్ పక్కన పెట్టి నిన్న క్లాస్ అంతా మీరు నేనే మాట్లాడుకున్నాం కనుక దాన్ని పక్కన పెట్టి పిల్లవాడి మనస్తత్వాన్ని గురించి మనము అంటే థర్డ్ పర్సన్లో ఈరోజు మొత్తం క్లాస్ అంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీంట్లో మెయిన్ వచ్చేటప్పటికి ఎవరైతే ఇతను ఎరిక్ ఎరిక్సన్ ఉన్నాడో అతను ఈజ్ ఎ జర్మన్ అమెరికన్ సైకో అనాలిసిస్ట్. మీ దగ్గర ఆల్రెడీ రాసుకున్నారు, అందరూ నోట్స్ చాలా బాగా రాసుకున్నారు, నాకు పంపించిన నోట్స్లో చూశాను. కాకపోతే నా వైపు నుంచి కూడా ఏదైనా యాడ్ అవుతే రాసుకోండి, లేదంటే వినండి. సో హీఈస్ ఎ జర్మన్ అమెరికన్ సైకో అనలిస్ట్. సైకాలజిస్ట్ వేరు, సైకో అనలిస్ట్ వేరు, ఇద్దరు వేరు వేరు కదా. సో ఎరిక్ ఎరిక్సన్ వచ్చేటప్పటికి సైకో అనలిస్ట్ అనమాట. తెలుగులో ఏమంటారు సైకో అనలిస్ట్ని? సైకో అనలిస్ట్. సైకాలజిస్ట్ వేరు, సైకో అనలిస్ట్ వేరు. సో ఇతను అనలైజ్ చేస్తున్నాడు దాన్ని ఏదో మొత్తానికి, సైకో అనలిస్ట్ అనమాట, జర్మన్ అమెరికన్. ఇతను తీసుకొచ్చినటువంటి సైకో సోషల్ థియరీ ఏదైతే ఉందో అది డెవలప్మెంటల్ థియరీ కిందికి వస్తుంది. ఓకేనా. తర్వాత ఇతను తీసుకొచ్చినటువంటి థియరీ మనకు పియాజే కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు కొన్ని దశల వరకు చెప్పుకుంటూ వచ్చినారు. అంటే ఇంతవరకు ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది, ఇలా నుంచి ఇలా ఉంటుంది, తర్వాత ఇంత నుంచి అంతా ఒకే రకంగా ఉంటుంది అంటే పియాజే కూడా చెప్పడం జరిగింది. వైగాస్కిలో కూడా మోరల్ డెవలప్మెంట్లో అలా మాట్లాడుకుంటూ వచ్చినాం, మనం స్టేజెస్ ఉంటాయని మాట్లాడుకుంటూ వచ్చినాం. కానీ ఇతనేం చేసినాడు మొత్తం పూర్తి జీవితానికి అంత అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క దశకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యి పాజిటివ్ సైడ్ మనం పోగలిగితే దానివల్ల మనకు ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటుంది పాజిటివ్ వేలో. అలా కాకుండా కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకోకుండా కాన్ఫ్లిక్ట్కి మనము ఏమైపోయి లొంగిపోయినాం అనుకోండి, ఆ క్రైసిస్కి గురైపోయినాం అనుకోండి, ఆ స్టేజ్లో మనలో జరిగే పరిణామాలు మరి నెక్స్ట్ స్టేజెస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి అంటూ ఒకదానికోటి ఇంటర్లింక్డ్గా ఉంటాయంటూ చెప్తున్నాడు. కనుక ఈ థియరీ మొత్తం పూర్తిగా అందరి జీవితాలకి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ థియరీ మనకు వర్తిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఫస్ట్ లో రాసుకుంది ఏముంది, ఇక్కడ మనకు ఇతను ఎరిక్ ఎరిక్సన్ 1963లో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసినాడు, చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అని ఒక బుక్ రిలీజ్ చేసినాడు. ఆ బుక్లో అతను వాడేటువంటి ఒక టర్మ్ వెరీ ఫేమస్ అనమాట. అంటే ఎరిక్ ఎరిక్సన్ ఈజ్ నోన్ ఫర్ దిస్ టర్మ్. ఆ టర్మ్ వచ్చి ఐడెంటిటీ క్రైసిస్ అనే టర్మ్ అతను వాడినాడు. ఆ ఐడెంటిటీ క్రైసిస్ అంటే మన జీవితంలో క్రైసిస్ ఉంటుంది, ప్రతి ఒక్క దశలో ప్రతి ఒక్క స్టేజ్లో ఒక క్రైసిస్ అని ఉంటుంది. ఆ క్రైసిస్ని ఆ కాన్ఫ్లిక్ట్ని మనం ఎదుర్కొని ధైర్యంగా బయటకు వస్తే అందులో నుంచి బయటకు వచ్చి ఇంకొక దశలో మనం పాజిటివ్గా ఎంటర్ అవుతాం. సో ఐడెంటిటీ క్రైసిస్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ అసోసియేటెడ్ విత్ ఎరిక్ ఎరిక్సన్స్ సైకో సోషల్ థియరీ అనమాట. ఇతను మొత్తం జీవితంలో 8 స్టేజెస్లో మనకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ 8 స్టేజెస్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్లో క్రైసిస్కి గురయ్యి ఎదుర్కొని ధైర్యంగా దాంట్లోంచి బయటకు వస్తే ఆ ప్రతి ఒక్క స్టేజ్లో నుంచి కూడా ఒక వర్చ్యూ అనేది మనలోకి పుడుతుంది. అంటే ఒక వర్చ్యూ అనేది మనలో జనరేట్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. అంటే క్రైసిస్ ఉంటుంది, ఏ ఏజ్లో ఏ క్రైసిస్ ఉంటుంది, ఆ క్రైసిస్ ఎదుర్కొని మనం పాజిటివ్గా ఉంటే అందులో ఒక వర్చ్యూ వస్తుంది.
పాజిటివ్గా లేకుండా నెగిటివ్ పోతే మనలో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ మన పర్సనాలిటీలో మిగిలిపోతుందంటే చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇతను రాసినటువంటి స్టేజెస్ ఏమున్నాయి మీకు చూపిస్తాను. నేను అందరికీ తెలిసిందే, నా పద్ధతిలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాము, జెండర్ న్యూటర్ అనేటువంటి ఒక శిశువుని తీసుకుందాం. అమ్మాయి మళ్ళీ కొంచెం లేటర్ స్టేజెస్లో అమ్మాయి అబ్బాయిగా మారడానికి ఒక పక్కన పెట్టేసి ఫస్ట్ బై బర్త్ పుట్టుకతో మనము ఒక శిశువుని తీసుకున్నాం, నవజాత శిశువు అంటారు కదా, ఇన్ఫాంట్ తీసుకుంటే పుట్టిన వెంటనే ఆ పిల్లవానికి లేదా అబ్బాయికో అమ్మాయికో ఆ శిశువుకి ఏం అర్థమవుతుంది అని మనం అనుకుంటాం, కానీ ఆ శిశువుకు కూడా చాలా విషయాలు అర్థమవుతాయి. లేదంటే ఆ చాలా విషయాల వల్ల, చాలా సంఘటనల వల్ల, చాలా అనుభవాల వల్ల ఆ యొక్క నవజాత శిశువు కూడా రకరకాల కాన్ఫ్లిక్ట్లోకి లోనవుతూ ఉంటాడు. సో స్టేజ్ 1లో అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి దగ్గర నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి స్టేజ్ 1లో ఉన్నటువంటి ఒక దశలో ఏం జరుగుతుందంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. అంటే నేను ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకు. ఈ డెవలప్మెంట్ థియరీలో రకరకాల స్టేజెస్లో డెవలప్ అవుతున్నప్పుడు అకార్డింగ్ టు ఎరిక్ ఎరిక్సన్ ప్రతి దశలో కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి దాన్ని ఏమంటారు తెలుగులో రావడం, ఆపోజిట్ నేచర్స్ ఉన్నటువంటి 2 క్వాలిటీస్ మధ్య వాళ్ళు సతమతం అవుతుంటారు. అంటే ప్రతి దాంట్లోనూ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది లాగా ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళకి రెండింటి మధ్య వాళ్ళు ఏమవుతారంటే కొట్టుమిట్టాడుతూ ఉంటారు అనమాట. సో అంటే పుట్టిన నవజాత శిశువు నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్టేజ్లో వాళ్ళలో ఉన్నటువంటి మెయిన్ వచ్చేటప్పటికి ఏముంటుందంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది ఉంటుంది స్టేజ్ 1. సో ఏమి ట్రస్ట్ వర్సెస్ ట్రస్ట్ అంటే నమ్మల్లా నమ్మకూడదా, నమ్మకము లేకపోతే అపనమ్మకము అనొచ్చి తెలుగులో అంటారు అనుకుంటాను. సో ఇందులో ఏముంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ రెండింటికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక నవజాత శిశువు పుట్టినాడు, పుట్టగానే ఏమవుతారు, తల్లిదండ్రులు సంతోషపడతారు, స్వీట్లు పంచుతారు, ఆ పిల్లవాడు ఇంటికి వచ్చినప్పుడు పండగ చేసుకుంటారు, బారసాల చేస్తారు, ఆ పిల్లోల్ని ముద్దు పెట్టుకుంటారు, బాగా చూసుకుంటారు, 24 గంటలు అటెన్షన్ ఇస్తారు, ప్రేమ చూపిస్తారు, వామ్త్, కేరు, లవ్, అఫెక్షను, అందరికీ పిలిచి భోజనాలు పెడతారు, నా కొడుకు నా కూతురు అంటే అందరికీ చూపించుకుంటారు, సంతోషపోతారు, మురిసిపోతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, చాలా టైం మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇవంతా కూడా ఆ శిశువులో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తుంది. అంటే తల్లిదండ్రులు కావచ్చు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, తనతో బాగా మాట్లాడుతూ ప్రేమగా ఆప్యాయంగా తర్వాత అనురాగం ఇట్లాంటి దాంతో వాళ్ళు చూస్తూ ప్రవర్తిస్తూ ఉంటే ఆ పిల్లవానికి అంటే అర్థమవుతుంది అర్థం కాదని మీరు పక్కన పెట్టేస్తే ఆ పిల్లవాడిలో అంటే 0 నుంచి 2 సంవత్సరాల మధ్య ఉన్న నవజాత శిశువులో ఏం కలుగుతుందంటే ఒక రకమైనటువంటి ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే నమ్మడం అనేది మొదలు పెడతాడు, చుట్టూ ఉన్న సమాజంని, చుట్టూ ఉన్న మనుషుల్ని, తల్లిదండ్రుల్ని, తర్వాత అక్క చెల్లెల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఒక రకమైనటువంటి నమ్మకం అంటూ మొదలవుతుంది. ఎప్పుడైతే మనుషుల మీద, బాగా వినండి నేను తెలుగులో మాట్లాడుతుంది, ఎప్పుడైతే మనకు మనుషుల మీద నమ్మకం కలుగుతుందో మనకు నివసిస్తున్నటువంటి ప్రదేశము, ప్రాంతము, తర్వాత ప్రపంచం మీద కూడా మనకు నమ్మకం కలుగుతుంది. ఎందుకు మనం ప్రపంచాన్ని నమ్మటం లేదు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదనమాట. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు గనక మనకు ప్రపంచం కూడా నమ్మదగినది కాకుండా తయారైపోయిందన్నమాట. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు గనక మనకు ప్రపంచం అంతా కూడా మోసపూరితంగానే కనిపిస్తూ ఉంటుంది. ఎలాగైతే మీకు అనిపిస్తూ ఉందో అలాగా పిల్లవానికి కూడా అనిపిస్తుంటుంది. 2 సంవత్సరాల లోపు పిల్లవానికి తన చుట్టూ ఉన్న వాళ్ళంటే తల్లిదండ్రులు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు బాగా ప్రేమగా కేరు, వామ్త్, లవ్, అఫెక్షన్ చూపిస్తూ ఉంటే ఆ పిల్లవాడు బాగా అడ్జస్ట్ అయిపోవడం మొదలవుతుంది వాళ్ళ చుట్టూ అతని కొత్త ప్రపంచంలోకి. ఆ కొత్త ప్రపంచంలో అడ్జస్ట్ కావడం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ అబ్బాయిలో పాజిటివ్ సైడ్ డెవలప్ అవుతుంది అనమాట. ఆ పాజిటివ్ సైడ్లో డెవలప్ అయినప్పుడు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే అతను బాగా అడ్జస్ట్ అయిన తర్వాత ఆ ఫస్ట్ స్టేజ్లో అతనికి జీవితం మీద హోప్ కలుగుతుంది, ఆశ కలుగుతుంది. మరి 2 సంవత్సరాల లోపల పిల్లలకి అందరికీ ఏం అర్థమవుతుంది, ఆశ కలుగుతుంది కదా. ఎవరికి మాత్రం బాధలు ఉంటాయి, చిన్నపిల్లలకి ఏం బాధలు ఉంటాయంటే వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో వాళ్ళు చెప్పడానికి వాళ్ళకు భాష రాదు, అర్థం చేసుకునే అంత మనకు దానికి తెలివితేటలు ఉండవు అనమాట. కనుక పిల్లవానికి బాధలు ఉంటాయి, వాడు చెప్పలేకపోవచ్చు, భాష రాదు. కనుక ఒకవేళ ట్రస్ట్ అనేది డెవలప్ కాలేదు అంటే పుట్టిన వెంటనే ఆ పిల్లోని వదిలేసినారు అనుకుందాం,
అన్వాంటెడ్ చైల్డ్ వదిలేయడం చేసినారు, ఏదో రోడ్డు మీద ఫుట్పాత్ మీద వదిలేసినారు, అనాథాశ్రమంలో పెరిగింటాడు, లేకపోతే రోడ్డు పక్కన ఫుట్పాత్లో కుక్కల మధ్య ఇంకో కుక్కలాగా పెరిగింటాడు. సో అలాంటప్పుడు చుట్టూ ఉన్న సమాజము, మనుషులు ఎవరు కూడా ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, దయ కానీ, కరుణ కానీ, జాలి కానీ ఇలాంటివి ఏమీ లేకోకుండా ఒక పిల్లవాడిని పెంచినారనుకుందాం, ఒక పిల్లవాడు అమ్మాయి ఎవరు పెరిగినారనుకుందాం. అలాంటి వానికి ఏమవుతుంది, తన చుట్టూ ఉన్న సమాజము, మనుషులు ఎవరో తన్ని గుర్తించడం లేదు, ప్రేమ ఆప్యాయత చూపడం లేదు కనుక ఏమవుతుంది, మిస్ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఆ యొక్క క్రైసిస్ ని అతను ఆ స్టేజ్ లో దాన్ని దాటుకొని పాజిటివ్ సైడ్ రాకుండా నెగిటివ్ సైడ్కి అయితే ఎప్పుడైతే వెళ్తాడో ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అయిపోతుంది పిల్లవాడిలో. ఆ మిస్ట్రస్ట్ వల్ల ఇన్సెక్యూరిటీ ఏదైతే డెవలప్ అవుతుందో ఆ ఇన్సెక్యూరిటీ అనేది మిగతా స్టేజెస్ లో కూడా నెగిటివ్ స్టేజెస్ లోకి మారడానికి చాలా వరకు కాదు 99.9% అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, పిల్లలు ఉన్నారో, చిన్నపిల్లలు ఉంటే మీ అందరికి తెలిసిందే కానీ ఇంకొకసారి చెప్తున్నాను, చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఏమి అర్థమవుతుందనే విషయం మనకు అర్థం కాదు, కానీ అకార్డింగ్ టు సైకో సోషల్ థియరీ ఏదైతే చెప్తున్నారో, ఎరిక్సన్ చెప్తున్నాడో దాని ప్రకారం 2 సంవత్సరాల లోపల పిల్లలకి పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానీ కనిపించకపోతే, పాజిటివిటీ కానీ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకపోతే దే విల్ డెవలప్ ఏ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దేర్ లైఫ్. అది జీవితాంతం చనిపోయేదాకా కొనసాగుతూనే ఉంటుంది అంటూ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అలాంటి పిల్లలు ఎవరైతే పిల్లలు ట్రస్ట్ అంటే తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రేమతో ఎవరైతే ఉంటారో వాళ్ళలో ట్రస్ట్ జనరేట్ అవుతుంది. ఆ ట్రస్ట్ వల్ల వాళ్ళ వర్చు వచ్చి హోప్ క్రియేట్ అవుతుంది, ఆశ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే టెక్నికల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఈగో స్ట్రెంగ్తన్ అవుతుంది, తర్వాత ఈగో క్వాలిటీ అనేది పెరుగుతుంది, తర్వాత సెన్స్ ఆఫ్, ఒకవేళ దొరకలేదు అనుకుందాం అంటే తల్లిదండ్రులు ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఏమీ లేకుండా జీవితంలో పుట్టి అలాగే ఒక 2 సంవత్సరాలు పెరిగినారనుకోండి, ఏమీ లేకుండా పెరిగితే ఏమవుతుందంటే వాళ్ళలో సెన్స్ ఆఫ్ ఇన్అడిక్వెసీ అనేది డెవలప్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి అన్ని సమకూరితే చిన్న వయసులో వాళ్ళల్లో ఏమవుతుంది, దే హ్యావ్ ఎ రే ఆఫ్ హోప్, జీవితం మీద ఆశ కలుగుతుంది, సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా అందరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా బతికేస్తారు. అలా కాకుండా ఉంటే వాళ్ళు ఏముంటుంది, నీరసంగా, ఒంటరిగా, దిగులుగా, దూరంగా, ఎవరితో కలువకుండా భయంగా ఉంటారు. ఇలాంటి పిల్లలు మనం అందరూ చూసింటాము, మీరు కూడా చూసింటారు. సో వాళ్ళల్లో ఏం ఉందంటే మిస్ట్రస్ట్ అనేది క్రియేట్ అయింది వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లో, అండ్ ఇట్ లీడ్స్ టు ఇన్సెక్యూరిటీ. తర్వాత వీళ్ళల్లో ఏమవుతుందంటే ఫ్యూచర్ స్టేజెస్లో డెవలప్ అయిన తర్వాత పారానోయియా అనే ఒక వ్యాధికి కూడా వాళ్ళు గురి కావచ్చు అనమాట. సస్పిషన్ అనమాట, అంటే ప్రతి దానికి అనుమానం. మీకు తెలిసి ఉంటుంది, నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడటం లేదు, జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాను. కొంతమందికి అనుమానం ఎంత ఉంటుందంటే అనుమానం పెనుభూతం అంటారు చూడండి, ప్రతి దానికి అనుమానం ఉంటుందన్నమాట. ఎవడు పక్కలో ఏమన్నా జస్ట్ ఒకటి కదిలితే చాలు వాడు ఏమో చేస్తానని నన్నేమో చేసేస్తాడు. ఒకరు ఎవరైనా నలుగురు మాట్లాడుకుంటా అంటే నా గురించే మాట్లాడుకుంటా అంటారు. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టుకొని చూస్తూ అంటారంటారు. ఎందుకురా మీకు మాయదారు రోగం ఎందుకురా, ఏమీ లేదు బాగానే ఉంది కదా అన్న కూడా నమ్మరు అనమాట. అంతా ఏదో చేస్తా అన్నారు, నా చుట్టూ ఉన్న మనుషులందరూ చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, వాళ్ళందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తా అన్నారు అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా చూసినాను, చదువుకున్న వాళ్ళలో ఇంకా ఇది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇలా అంటే ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి ఆ రూట్ అనేది, మిస్ట్రస్ట్ అనేది ఎక్కడ ఉందంటే ఆ 0 నుంచి 2 సంవత్సరాల మధ్య వయసులో వాళ్ళకి అది జరిగింది కనుక దే ఫీల్ ఇన్సెక్యూర్డ్. అది జీవితాంతం అలా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీలో ఉన్నటువంటి ఫస్ట్ సైకో సోషల్ స్టేజ్ వచ్చేటప్పటికి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. ఎవరైతే పాజిటివ్ సైడ్లోకి వెళ్ళగలిగినారో వాళ్ళల్లో పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చి హోప్ వస్తుంది. ఎవరైతే నెగిటివ్ వైపు వెళ్ళి ఆ క్రైసిస్లోకి మునిగిపోయి క్రైసిస్లోంచి బయటికి రాలేకపోతే వాళ్ళల్లో ఇన్సెక్యూరిటీ అనేది మొదలవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సైకో సోషల్ స్టేజ్ అనమాట. ఎవరికైనా డౌట్ ఉందా? ఒక థమ్స్ అప్ పెట్టండి, ఎవరికి డౌట్ లేదంటే ఒక థమ్స్ అప్ పెట్టండి. రైట్. సో నెక్స్ట్ స్టేజ్ మనం థర్డ్ పర్సన్లో మాట్లాడుకుంటున్నాం కనుక నేను మిమ్మల్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయడం లేదు, థర్డ్ పర్సన్ తీసుకొని మాట్లాడుకుంటూ వెళ్దాం మనం. సెకండ్ స్టేజ్ ఏమైంది, ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ ఉందో ఆ క్రైసిస్లో నుంచి ఒక పిల్లవాడు లేదా ఒక అమ్మాయి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసినారు. ఆ స్టేజ్ దాటి రెండో స్టేజ్లోకి వచ్చిన తర్వాత రెండో స్టేజ్లో ఏముందంటే ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఇది 2 నుంచి
3 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లో కలుగుతున్నటువంటి డెవలప్మెంట్ కిందకు వస్తుంది అనమాట. ఏమి అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అంటే, ఎవరైతే అటానమీ దొరుకుతుందో అంటే ఆ 2 సంవత్సరాల వయసులో పిల్లలు చిన్న కొత్త పనులు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్తగా చేద్దామని ట్రై చేసినప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళంతకు వాళ్ళే పనులు చేయడం, ఇంట్లో పనులు చేయడం మొదలు పెడతారు. మామూలుగా ఏముంటుంది, నీళ్ళు తీసుకురావడమో, లేకపోతే ఏదైనా బరువులు ఎత్తడమో, లేకపోతే గిన్నెలు కడగడమో, చెత్త ఊడ్చడం, ఇలాంటివి చేయడం ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత మొదలవుతుందో, అలా చేస్తున్నప్పుడు వాళ్ళని కానీ ఎంకరేజ్ చేస్తే, పేరెంట్స్ కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, శబాష్ బాగా చేసినావు అంటూ ఎంకరేజ్ చేసినా, అప్రిషియేట్ చేస్తే వాళ్ళలో ఏం డెవలప్ అవుతుందంటే, అది అలా ఆటోనమీ రావడం వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఆ పనులు చేస్తూ సక్సెస్ అవుతూ ముందుకు పోవడం వల్ల వాళ్ళకి ఇండిపెండెంట్ అనేది ఒక ఐడియా డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా పాజిటివ్ సైడ్లోకి పోవడం వల్ల వాళ్ళలో వర్చ్యూ ఏం డెవలప్ అవుతుంది అంటే విల్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళల్లో. అంటే సెకండ్ స్టేజ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏముంది, అటానమీ వర్సెస్ షేమ్లో ఎవరికైతే పాజిటివ్ సైడ్లో డైరెక్షన్లో ముందుకు పోగలుగుతారో, క్రైసిస్ని సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసుకొని ముందుకు పోగలుగుతారో, వాళ్ళలో ఏముంటుంది, వాళ్ళు చేస్తున్న పనులు అంటే రకరకాల కొత్త పనులు ట్రై చేసేదానికి అవకాశం మనం ఇచ్చినప్పుడు ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఫ్రీడమ్ ఫీల్ అయ్యి వాళ్ళు కొత్త పనులు చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా ఫీల్ అవుతారు. ఆ ఇండిపెండెంట్, ఫ్రీడము ఇవన్నీ కలిసి ఫైనల్గా ఆ స్టేజ్లో పిల్లలకి పాజిటివ్ డైరెక్షన్లో పోయినప్పుడు ఏం దొరుకుతుందంటే ఒక విల్ అనేది వాళ్ళల్లో, వర్చ్యూ అనేది వాళ్ళకి కలుగుతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ పిల్లవాడిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 2 ఏళ్ల తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు, మనకి స్కూల్ సిస్టంలోనే మాట్లాడుకుందాము. పిల్లవాడిని మీరేం చేస్తారు, అమ్మ కనుక తండ్రి కనుక మీరేం చేస్తారు, ఏ అనేది రాపిస్తారు, యాపిల్ అని రాపిస్తాడు. ఏ అని రాపించినాం అనుకోండి, మనకి స్ట్రైట్ లైన్స్లో రాపిస్తాం కనుక ఏ రాయమని చెప్పినాం అనుకోండి, మొదటిసారి రాయలేకపోవచ్చు, రెండోసారి రాయలేకపోవచ్చు, మూడోసారి రాయలేకపోవచ్చు, నాలుగోసారి రాసిన వెంటనే మీరు సంతోషం తబ్బిబ్బైపోయి వాడిని ముద్దు పెట్టుకుని కౌగలించుకున్నారనుకోండి, వాడు సంతోషపడిపోతాడు. అంటే నేను పనిలో ఒక పని చేయగలుగుతున్నాను, నాకు అప్రిసియేషన్ కూడా వస్తుంది, మా ఇంట్లో నేను ఒక పని చేయడానికి నాకు అవకాశం ఇస్తున్నారు అంటూ ఒక రకమైనటువంటి విల్ అనేది అతనిలో క్రియేట్ అవుతుంది అనమాట. అబ్బాయిలా కావచ్చు, అమ్మాయిలా కావచ్చు. అంటే వాళ్ళు ఏవైతే చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల మధ్య పిల్లలు స్వతంత్రంగా చేయడానికి ఏవైతే ప్రయత్నం చేస్తారో, వాటిని పెద్దవాళ్ళు వాళ్ళకి అవకాశం ఇస్తే, ఆపర్చునిటీ ఇస్తే, ఆ ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళు స్వేచ్ఛగా పనులు చేసినప్పుడు వాళ్ళలో ఆ ఇండిపెండెంట్ అనే నేచర్ డెవలప్ అవుతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు ఎ వర్చ్యూ కాల్డ్ విల్. అలా కాకుండా ఏమి చేసినా తిడుతూ, నీకు చేత కాదు, నీకు అది రాదు, వేస్ట్, నువ్వు మిగతా పిల్లలు చూడు ఎంత బాగా చేస్తున్నారు, నీకు ఇది చేత కావటం లేదంటూ మనం మాట్లాడితే, సూటిపోటు మాటలు మాట్లాడితే వాళ్ళలో షేమ్ అండ్ డౌట్ అనేది మొదలవుతుంది. షేమ్ అంటే సిగ్గుపడతారు, డౌట్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోవడం మొదలవుతుంది. చాలామంది తల్లిదండ్రులు తెలుసో తెలియకో మిగతా పిల్లలతో పోలుస్తూ మాట్లాడతారు అంత చిన్న పిల్లల వయసులోనే. దీంట్లో ఈ స్టేజ్లో మెయిన్ వచ్చేటప్పటికి టాయిలెట్ ట్రైనింగ్ అనమాట. సో ఈ అటానమీకి షేమ్లో ఎలా ఉంటుందంటే, బేసిక్గా చిన్నపిల్లలు 2 సంవత్సరాల కంటే ముందు పిల్లల్లో దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దేర్ ఉంటుంది కనుక, యూరినేషన్ అండ్ డిఫికేషన్లో వాళ్ళకి కంట్రోల్ ఉండదు కనుక అది వాళ్ళకి అర్థం కాదు. కానీ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య పిల్లల్లో వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తాము, ఎలా ఎప్పుడు యూరినేట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు లెట్రిన్ ఎప్పుడు పోవాలి అంటూ మనం చెప్తూ ఉంటాం. వాళ్ళలో ఎప్పుడైతే కంట్రోల్ మొదలవడం స్టార్ట్ అవుతుంది, అంటే వాళ్ళు కావాల్సినప్పుడు యూరినేట్ చేయగలడం, వద్దు అనుకున్నప్పుడు ఆపుకోగలిగే శక్తి వాళ్ళకి డెవలప్ అయింది అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అటానమీ అనేది క్రియేట్, అంటే వాళ్ళు తమను తాము కంట్రోల్ కూడా చేసుకోగలుగుతాము. చక్రవర్తి గారు మ్యూట్ చేసుకోండి. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలం, అంటే తమ మీద తమకు, దాన్ని ఏమంటారు తెలుగులో, తమ మీద తమకు కంట్రోల్ అనేది డెవలప్ అవుతుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు దే ఫీల్ ఇండిపెండెంట్. అంటే తమని అంతవరకు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు, ఆ 2 నుంచి 3 సంవత్సరాల మధ్య కంట్రోల్ అనేది మొదలవుతుంది, కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా, అంటే రెండో వర్షన్ చెప్తున్నా, అలా కాకుండా పిల్లలు చేసినప్పుడు తిట్టడము, పక్క మీద పాస్ పోసారంటూ తిట్టడము, ఎగతాళి చేయడం చేస్తే దే విల్ డెవలప్ షేమ్ అండ్ డౌట్. ఇది రెండో స్టేజ్లో. అంటే క్రైసిస్ ఇక్కడ ఉంది, అటానమీ, షేమ్ అండ్ డౌట్ అనే క్రైసిస్లో ఎవరైతే పిల్లవాడు సక్సెస్ఫుల్గా క్రైసిస్ని దాటుకుంటూ ముందుకు వస్తే విల్ డెవలప్ అవుతుంది. అలా కాకోకుండా క్రైసిస్లో పడిపోతే, టాయిలెట్ ట్రైనింగ్ ఇవన్నీ కాకుండా వాడు క్రైసిస్లో పడిపోతే హీ విల్ డెవలప్ షేమ్ అండ్ డౌట్. సో ఫస్ట్ స్టేజ్లో ఏమో ఇన్సెక్యూరిటీ డెవలప్ అయింది, సెకండ్ స్టేజ్లో ఏమో షేమ్ అండ్ డౌట్ డెవలప్ అయింది. ఇది మళ్ళీ ముందు కూడా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో రెండో స్టేజ్లో అటానమీ అండ్ షేమ్ అండ్ డౌట్ మనకు అర్థం. సో మీరు కూడా, మనమందరం
పిల్లలు ఇవంతా మనకు గుర్తుందో గుర్తులేదో తెలియదు, కానీ మనల్ని పక్కన పెట్టేసి మనం న్యూట్రల్గా మాట్లాడుకుంటే మన చుట్టూ ఉన్న పిల్లలు ఇలా చూస్తుంటాం అనమాట. కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏదైనా చిన్న పిల్లలు చెప్తే పని చేయమంటే చేసుకొచ్చేస్తారు. కొంతమంది మాత్రం సిగ్గుపడుకుంటూ బిడియంగా అనుమానంగా అట్లు ఇట్లు బిత్తరి చూపులు చూసుకుంటూ చుట్టూ చూసుకుంటూ తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా నమ్మకం అనేది కలగలేదనమాట. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ సైకోసోషల్ స్టేజ్ వచ్చేటప్పటికి ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అనేది మనము చూసుకున్నాం. ఇందులో వర్చ్యూ వచ్చేటప్పటికి విల్ అనేది అతనిలో పిల్లల్లో కలుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ 3కి వచ్చేటప్పటికి ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఇది ఆడుకునే దశ పిల్లలు అనమాట. ఆడుకునే పిల్లల దశ అంటారు కదా, అలాంటి దశ అనమాట ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, కొత్త పనులు చేయడానికి ట్రై చేస్తారనమాట. టేక్స్ ఇనిషియేటివ్ ఇన్ డిఫరెంట్ వర్క్స్. అంటే రకరకాల పనులు చేస్తున్నప్పుడు వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చే పనులు చేయాలని ఆశిస్తారు. ఆ పనులు చేసే అవకాశం కానీ మనం ఇచ్చినామంటే, పెద్దవాళ్ళు ఇస్తే, తల్లిదండ్రులు కావచ్చు, సమాజం కావచ్చు, స్కూల్లో టీచర్లు కావచ్చు, వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అవకాశం తీసుకొని ఆ అవకాశాన్ని వాళ్ళు కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే అప్పుడు వాళ్ళలో ఏం కలుగుతుందంటే ఒక పని కంప్లీట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే సరే చక్రవర్తి గారు, ఒక పని వాళ్ళు సక్రమంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు కనుక వాళ్ళకి జీవితంలో ఒక సత్యం అనేది అర్థమవుతుంది అనమాట. మనకి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకొని మనము ఒక పని బాగా చేసి ఒక దాన్ని మనం సాధించినామంటే దానివల్ల మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కలుగుతుంది కనుక ఓకే, మనం ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా కొత్త పనులు చేయాలి, ఇంకా బాగా పనులు చేయాలి అని, లేదా ఒక పర్పస్ అనేది వాళ్ళకు ఆ స్టేజ్లో వాళ్ళకు క్రియేట్ అవుతుంది. అంటే పాజిటివ్ సైడ్లో ఎవరైతే వెళ్తుంటారో క్రైసిస్, ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్, ఆ స్టేజ్లో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ సైడ్ వచ్చేటప్పటికి పర్పస్ అనేది డెవలప్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి అవకాశాలు లేకపోవడము, లేదంటే అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడము, ఇలా జరిగిందనుకోండి, ఇట్ లీడ్స్ టు నెగిటివ్ సైడ్ అనమాట. ఆ నెగిటివ్ సైడ్లో వాళ్ళకి ఏం డెవలప్ అవుతుంది, గిల్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో పనిచేసే వాళ్ళకి లేదా ప్రైమరీ టీచర్స్గా ఉన్న వాళ్ళకి ఈ 3 నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలు లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి ఇది అర్థమవుతుంటుంది. ఏదన్నా వాళ్ళకి గ్లాసులో నీళ్ళు తీసుకురమని చెప్తాం, మనకు అందరికీ తెలిసిందే. మనము టీవీ చూస్తూ ఉంటాం, హాల్లో కూర్చోంటాము, రే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకురాపోరా, లేదా ఒక గ్లాసులో నీళ్ళు తీసుకురాపమంటాం. వాళ్ళు ఏం చేస్తారు, చెంగుమని దూకి నీళ్ళు తీసుకోవడానికి గ్లాసులో పోతారు, గ్లాసులో నీళ్ళు తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఏం చేస్తారు, ఏదో తడుకోనో లేదా ఏదైనా అడ్డం వస్తుందేమో దాన్ని తడుకొని దాని నుంచి కింద పడతారు, గ్లాసులో నీళ్ళు కూడా చల్లేస్తారు. మనలో చాలా మంది మన తల్లిదండ్రులు మనలాంటి వాళ్ళే, నేను కూడా అనుకుందాం, మనం ఏం చేస్తాము, అరే పడిపోయినాడే పిల్లోడు లేదా పడిపోయిందా పాప అనమాట, నీకు ఈ మాత్రం కూడా నీళ్ళు తెచ్చే కూడా చేత కదా, నీ బతుకు వేస్ట్ అంటే ఆ వయసులోనే పిల్లల్ని నోటుకు వచ్చినట్లు తిడతాం మనం. అంటే ఒక పని చేయలేకోకుండా, ఒక పని చేయకపోతే ఆ పని చేయకపోవడం వల్ల వాళ్ళకి కలిగినటువంటి ఒక అనుభవం ఎలా ఉందంటే నెగిటివ్ అనుభవం కలిగి దాన్ని వాళ్ళు అలా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే నేను నీళ్ళు తీసుకొద్దాం అనుకుంటే నీళ్ళు తీసుకురాకుండా పడిపోయేది నేను తప్పు చేసినాను కదా అంటే ఒక గిల్ట్ అనేది వాళ్ళల్లో డెవలప్ అవుతుంది. అలా కాకుండా ఒక పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఒక పర్పస్ అనేది వాళ్ళ జీవితంలో వస్తుంది. చాలామంది ఇప్పుడు కూడా చాలామంది వాట్ ఈజ్ యువర్ పర్పస్ అంటే, ఏం పర్పస్ సార్, పర్సన్ అంటే డబ్బులు పెట్టుకోవడమే మా పర్పస్ అంటారనమాట. అంటే నేను తప్పే మాట్లాడటం లేదు, ఉన్న విషయమే మాట్లాడుతున్నాను. 99.9% మంది జీవితంలో ఏం చేస్తున్నారు సార్ అంటే డబ్బులు సంపాదిస్తున్నాం సార్ అంటారు. ఎంత సంపాదిస్తున్నారంటే ఇంకా సంపాదిస్తాం సార్ అంటారు. ఇంత సంపాదించినాను కదా సార్ అంటే ఇంకొంచెం బాగా ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ సంపాదించాలి సార్ అంటారు. అంటే పర్పస్ అనేది 3 నుంచి 5 సంవత్సరాల్లో ఏమి జరిగింది, మనకు డబ్బు సంపాదించమని మీ మెదడులోకి నా మెదడులోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందో మీరు వింటారంటే నేను చెప్తాను మీకు. 3 నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకి, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, మనం ఏదైనా ఒక పని చేస్తే ఏం చేస్తారు, మనకు ₹1, ₹2, ₹5 డబ్బులు ఇచ్చింది. మీకు గుర్తుకు వస్తా అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, లేదంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం ఏదన్నా కానీ ఆ చిన్న వయసులో మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కానీ, లేదంటే మనకి ఎవరైనా ఒక పని చెప్పినాడు ఆ పని చేసినా కానీ వెంటనే జోబులోంచి ₹1, ₹2 లేదా పావులానో లేకపోతే ₹1 ఎంతో తీసిచ్చి చెగోడీలు కొనుక్కోరా, లేకపోతే దీన్ని ఏమంటారు, ఏవో కోడిబల్లో చెగోడీలో అప్పలాలో పప్పలాలో కొనుక్కోమని మనకు డబ్బులు ఇస్తారు. అవునా, ఇచ్చినారు కదా, అందరూ తీసుకున్నాం కదా, దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ షాపుకు పోయి ఏం చేసినాము, ఏవో కొనుక్కున్నాము, తిన్నాము. సో మనకి ఏమర్థమైంది ఆ వయసులో, మనం ఏదన్నా ఎవరన్నా చెప్పిన పని చేస్తే మనకు డబ్బులు వస్తుంది కనుక మనం డబ్బుల కోసమే పని చేస్తాము. పని ఎందుకు చేయాలంటే డబ్బుల కోసమే చేస్తాము.
సో ఇది మనకు 3 నుంచి 5 సంవత్సరాల్లో తెలియకుండానే మైండ్లోకి వెళ్ళిపోయింది కనుక ఈ రోజుకి ఈ వయసుకి మీకైనా నాకైనా కూడా ఏం చేస్తున్నాం జీవితంలో అంటే డబ్బులు సంపాదిస్తున్నాము. డబ్బులు సంపాదించేది ఎలా ఉందంటే వ్యాపారం చేసిన సంపాదిస్తాము, ఉద్యోగం చేసిన సంపాదిస్తాము, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాము. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది అయిపోయింది. ఎందుకంటే ఆ వయసులో చిన్నప్పుడు మనకు కలిగినటువంటి ఆ యొక్క అనుభవము మనకు తెలియకుండానే మన మైండ్లో రిజిస్టర్ అయిపోయింది కనుక డబ్బులు సంపాదించడం అనేది మన పర్పస్ అయిపోయింది. అలా కాకుండా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మనకు ఒక పుస్తకం ఇచ్చినా అనుకుందాం, మనం ఏదన్నా వాళ్ళు చెప్పిన పని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మనలో ఒక లైబ్రరీకి తీసుకొని పోయి 2 పుస్తకాలు తీసి ఇచ్చినారు అనుకుందాం, లేదంటే మనం ఏదైనా ఒక పని బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు మెచ్చుకొని ఒక బుక్ మనకి ఇచ్చినారు అనుకుందాం. అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఓకే నేను బాగా మంచి పనులు చేస్తే నేను చదువుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది, నేను బాగా మంచి పనులు చేస్తున్నాను అనుకోండి, నాకు ఏమవుతుంది అందరూ నన్ను మెచ్చుకుంటుంటారు, నాకు పుస్తకాలు ఇస్తుంటారంటే నేను చదువుకోవాలనే ఉద్దేశం వాళ్ళలో కలుగుతుంది. మనలో 99.9999% మందికి ఇలాంటి అనుభవం ఉండదు. చిన్నప్పుడు ఏమి చేసినా పుట్టినా పెరిగినా బర్త్డే రోజు డబ్బులు ఇస్తారు, ముక్కు కుట్టించుకున్నా డబ్బులు ఇస్తారు, అన్నప్రాసన డబ్బులు ఇస్తారు, ఇంకా చెప్పాలంటే పిల్లోడిని ఉయ్యాల్లోకి వేసినప్పుడు డబ్బులే ఇస్తారు. నేను చెప్తుంది రైటా రాంగా చెప్పండి? ప్రతి దానికి డబ్బులే. బర్త్డేకి వచ్చినా కూడా కవర్లో పెట్టి డబ్బులు ఇస్తారు. బర్త్డే కాదు ఏ దానికన్నా రానిలేండి, పిల్లవాడు చిన్నప్పటి నుంచి చూస్తానది డబ్బులు 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 డబ్బులు. సో పర్పస్ 3 నుంచి 5 సంవత్సరాల లోపల డిసైడ్ అయిపోతుంది. ఒకవేళ అలా ఎవరికన్నా కాలేదనుకోండి, డబ్బులు కానీ రాలేదనుకోండి, పని చేసిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే పని చేసినా కూడా రివార్డ్ రాలేదనుకోండి, వాళ్ళలో గిల్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇంతకు మించి ఇంకా ఎక్కువ చెప్తే మరి చాలా జనరలైజ్ అయిపోతుంది అనమాట టాపిక్ ఇది. సో మీకైనా నాకైనా ఎందుకు పర్పస్ డబ్బులు సంపాదించడం తప్పు ఇంకోటి లేదంటే మన మైండ్లో ముద్ర పడిపోయింది అనమాట. ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అనేది మనకు ఆ ఏజ్లో చిన్నప్పుడే మనకు పడిపోయింది. రైట్, నెక్స్ట్ 4th స్టేజ్. ఒక్క సెకండ్ బ్రేక్ తీసుకుంటాను. ఎవరికైనా కానీ పర్పస్ డబ్బు సంపాదించడం కాదు అని అంటే కొంచెం ఒక నిమిషం ఆన్ చేసుకొని మాట్లాడి నేను ఒక నీళ్ళు తాగొచ్చు. నేనైతే చెప్తున్నాను, డబ్బులు సంపాదించడం పర్పస్ 99.9999% మందికి ప్రపంచం మొత్తం ఏ దేశంలో తీసుకున్నా కూడా ఇదే పర్పస్ ఉంటుంది. ఏదో ఒక 0.110001 పర్పస్ వాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చేమో, కానీ అది కూడా వాళ్ళు ఎవరుంటారంటే అంబానీనో బిర్లానో టాటానో లేకపోతే ఇలాన్ మస్క్ 12 మంది పిల్లలు లేకపోతే జెఫ్ బోజెస్ వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఏదైనా వేరే పర్పస్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగి చచ్చిపోయినా ఇంకో 10 తరాలు తినేంత డబ్బులు వాళ్ళకు ఉంటాయి కనుక అర్నింగ్ మనీ ఈజ్ నాట్ దేర్ పర్పస్. కనుక వేరేది ఏదైనా ఉండొచ్చు, నాకైతే తెలియదు వాళ్ళకి ఏముందో. సో మీకేమైనా తెలిస్తే చెప్పొచ్చు. ఇది కానీ పర్పస్ ఎవరైనా ఉందా? సో అందరికి ఒకటే పర్పస్ అండి, మీకైనా నాకైనా అందరికీ ఒకటే పర్పస్, డబ్బులు సంపాదించడం. ఎందుకంటే చిన్నప్పుడు మనందరి మెదుళ్ళు చెడగొట్టింది వీళ్ళే అనమాట. అక్క వచ్చినా డబ్బులు ఇస్తుంది, అన్న వచ్చినా డబ్బులు ఇస్తాడు, అత్త వచ్చినా డబ్బులు ఇస్తుంది, మామ వచ్చినా డబ్బులు ఇస్తాడు, పెట్టుకోమ్మా 10 రూపాయలు పెట్టుకోమ్మా, కొనుక్కోబొమ్మా అని ఇస్తారనమాట, లేదా రూపాయి తీసుకొని కొనుక్కోబొమ్మా అని ఇస్తారనమాట. సో చిన్నప్పటి నుంచి మనకు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి పాడు చేసింది వీళ్ళే అనమాట. డబ్బులు తప్ప ఇంకోటి లేదనే విషయం వాళ్ళకి మనకు చిన్నప్పుడు నేర్పించినారు. సరే, దాన్ని మార్చుకోలేము. చూడండి, నేను న్యూట్రల్గానే చెప్పడానికి ట్రై చేస్తున్నా. పిల్లవాడిలో అదొక్కసారి ముద్ర పడిపోయింది అనుకోండి ఆ స్టేజ్లో, తర్వాత మార్చుకోవడం అనేది సాధ్యం కాదనమాట. ఎందుకురా నీకు డబ్బు పిచ్చి అంటే, పుట్టిన సమాజమే డబ్బు పిచ్చి సమాజం కనుక మనకు కూడా డబ్బు పిచ్చి పట్టుకుంటుంది. నెక్స్ట్ స్టేజ్ 4, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. 5 నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి స్టేజ్ అనమాట, దశ ఇది. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఇండస్ట్రీ అంటే కష్టపడే మనస్తత్వం కావచ్చు, ఇన్ఫీరియారిటీ అంటే చేత కాకపోవడం కావచ్చు, న్యూన్యతా భావం అంటారు ఇన్ఫీరియారిటీని తెలుగులో. తెలుగు చాలా బాగా వస్తుంది, ఇంగ్లీష్ మొత్తం గాలికి కొట్టుకోపోయింది, నాకు అసలు వొకాబులరీ మొత్తం వెళ్ళిపోయింది, ఇంగ్లీష్ వొకాబులరీ. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ ఇది స్కూల్ ఏజ్కి సంబంధించింది అనమాట. అంటే ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజెస్ మొత్తము. సో ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ 5 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇది స్కూల్ ఏజ్ అనమాట.
ఇందులో ఏం చేస్తారు, పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు రకరకాల ఆటల్లో, రకరకాల పాటల్లో, పోటీలు, దీంట్లో పనిచేసి రకరకాల పనులు చేసి స్కూల్లో వాళ్ళని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి రకరకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని కానీ అన్ని సక్సెస్ఫుల్గా పనులు చేయగలిగి తర్వాత ఆ పనులు చేయడం వల్ల వాళ్ళందరూ మెచ్చుకుంటూ రివార్డ్ వస్తూ ఉందనుకోండి, అందరూ బాగా చేస్తున్నావు, బాగా ఆడుతున్నావు, బాగా పాడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు, బాగా చదువుకుంటున్నావు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళలో ఏం డెవలప్ అవుతుందంటే కాంపిటెన్స్ అనేది డెవలప్ అవుతుంది. కాంపిటెన్సీ అనేది డెవలప్ అవుతుంది. అంటే 4th స్టేజ్లో కాంపిటెన్సీ లెవెల్స్ లేదా కాంపిటెన్సీ అనేది డెవలప్ అవుతుంది. అలా చేయలేకపోయినప్పుడు ఏదైనా ఒక పని ఇస్తారు, స్కూల్లో చదవమంటారు, మనం క్లాస్లో నిలబడి ఇంగ్లీష్ సరిగ్గా చదవలేము, వాడు టీచర్ తిడతాడు, నీకు ఈ మాత్రం చదివేకి రాదరా ఎదవా అంటూ తిడతాడు, వీలైతే 4 కొడతాడు. దాంతో ఏమవుతుంది, ఇన్ఫీరియారిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇన్ఫీరియారిటీ అనే స్టేజ్ ఏదైతే మనకు ఇండస్ట్రియల్ ఇన్ఫీరియారిటీ ఉందో 5 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉందో, ఆ స్టేజ్లో ఉన్నటువంటి క్రైసిస్లో మనం కానీ పాజిటివ్ సైడ్లో వెళ్తే మనలో కాంపిటెన్సీ డెవలప్ అవుతుంది. అలా కాకపోతే ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది. అంటే 5 నుంచి 12 సంవత్సరాల లోపల పిల్లల్లో కాంపిటెన్సీ డెవలప్ చేయడం కోసం మనం కృషి చేయాలి, కానీ ఇన్ఫీరియారిటీ డెవలప్ చేయడానికి మనలో కృషి చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ మీరు చూస్తుంటారు, నేను చూస్తుంటాను డైలీ లైఫ్లో. కొంతమంది పిల్లలు ఏదైనా ఒక పని చెప్తే, మార్నింగ్ అసెంబ్లీ ఉంటుంది, మార్నింగ్ అసెంబ్లీలో ఏదైనా ఒక స్పెషల్ ఐటమ్ ప్రజెంట్ చేయమని చెప్తే క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు. 40 మంది పిల్లలకి అనౌన్స్ చేసి క్లాస్లో రేపు మీరు మార్నింగ్ అసెంబ్లీ ప్రజెంటేషన్ చేయాలంటే కొంతమంది అయితే రారు, నేను రాను సార్, మీరు కానీ నాకు మార్నింగ్ అసెంబ్లీ స్పెషల్ ఐటమ్ ప్రజెంట్ చేయాలని ఇచ్చినారంటే రేపు స్కూల్కే రాము సార్ అంటారు. అంటే 40 మందిలో 35 మంది వెనకడిగేస్తారు, వద్దు సార్ మేము చేయం సార్, మా చేత కాదు సార్, కడుపు నొప్పి సార్, కాళ్ళు నొప్పి సార్ అంటారు. ఒక 5 మంది పిల్లలు ఏం చేస్తారు, ముందుకు వస్తారు, సార్ మేము చేస్తాం సార్ అంటారు. ఎందుకు? ఇంతకు ముందు వీళ్ళు కూడా ట్రై చేసింటారు. ఎవరైతే 35 మంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ముందు ఒకసారి ఎప్పుడు ట్రై చేసింటారు. ఆ ట్రై చేసినప్పుడు చిన్న పొరపాటు ఏదైనా చేసింటారు, సరిగా పలకలేకపోవడమో, సరిగా ప్రజెంటేషన్ చేయలేకపోవడమో, సరిగా మాట్లాడలేకపోవడమో, సరిగా పాడలేకపోవడమో చేయడం వల్ల వాళ్ళు నలుగురు ఎగతాళి చేసింటారు, లేదా టీచర్లు తిట్టింటారు. దానివల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని డెవలప్ అయింది. కనుక ఒక్కసారి న్యూనతా భావం కానీ మన మనసులో మన యొక్క పర్సనాలిటీలోకి ఎంటర్ అయిందంటే అది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా మనం ఆ ఏజ్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ అన్ని కాంపిటీషన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా కానీ మనం బయటికి రాగలిగినామంటే కాంపిటెన్సీ అనేది మనకు ఆ ఏజ్లో డెవలప్ అవుతుంది. కనుక అది 4వ స్టేజ్లో ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీలో మనకు ఉన్నటువంటి మెయిన్ యొక్క దాంట్లో ఏం జరుగుతుందంటే కాంపిటెన్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అలా జరగకపోతే ఇన్ఫీరియారిటీ అనేది మనకు 4వ స్టేజ్లో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ 5కి వచ్చేటప్పటికి 12 నుంచి 18 సంవత్సరాల లోపల ఉంటుందండి. ఇది నేను చదువుకున్నప్పుడు రాసుకున్నప్పుడు చాలా మనసులో ఉంది చెప్పాలని, కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్తాను, ఎందుకంటే న్యూట్రల్గా చెప్తే బాగుంటుంది అనమాట. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ ఇస్ ద 5th స్టేజ్ ఇన్ ఎరిక్ ఎరిక్సన్ సోషల్ థియరీకి వచ్చేటప్పటికి 5వ స్టేజ్లో ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. అంటే ఐడెంటిటీ ఉంటుంది మనలో, మీలో కావచ్చు, నాలో కావచ్చు, 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు మనందరిలో కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ అని వచ్చింది. ఏమొచ్చింది? జీవితంలో ముందు ఏమి జరుగుతుంది, నేను పనికొస్తానా పనికిరానా, మిగతా వాళ్ళేమో చుట్టూ ఉన్న సమాజంలో చుట్టూ ఉన్న వాళ్ళేమో పెద్ద పెద్ద మేడలు కట్టేసుకొని, కార్లు కొనుక్కొని, బైకుల మీద తిరుక్కుంటున్నారు, సుఖంగా సంతోషంగా బతుకుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కంటున్నారు. నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నేను జీవితంలో సక్సెస్ అవుతానా కానా, నాకు కూడా మంచి తోడు దొరుకుతుందా దొరకదా, నేను కూడా జీవితంలో బాగుపడతానా బాగుపడనా, మా తల్లిదండ్రులు గర్వించే విధంగా నేను ముందుకు పోతానా పోలేనా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనకు ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ యొక్క స్టేజ్లో మనకు కలుగుతాయన్నమాట. ఒకవేళ ఆ కలిగిన దశని మనం క్రైసిస్ని మనం సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసి చదువుకోనో, ఉద్యోగాలు తెచ్చుకోనో, ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ స్టేజ్లోంచి కానీ బయటకు వస్తే మనకు ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనంతకు మనకు ఒక గుర్తింపు అనేది ఆ స్టేజ్లో మనకు కలిగిన దాన్ని, ఆ క్రైసిస్ని మనం కంప్లీట్గా ఓవర్కమ్ చేసుకొని బయటికి రాగలిగితే మనకు ఒక క్లియర్ ఐడెంటిటీ ఉంటుంది. అంటే ఏమి చేయాలి ఫ్యూచర్లో, ఎలా ఉండాలి మన ఫ్యూచరు, ఏం చదువుకోవాలి, ఎలా చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి,
రాయాలి, దేంట్లో పోతే బాగుంటుంది, దేంట్లో పోకపోతే బాగుంటుంది, ఏది నాకు సూట్ అవుతుంది, ఏది నాకు సూట్ కాదు అంటూ ఒక క్లియర్ పిక్చర్, ఒక ఐడెంటిటీ మనకు కలిగేది ఈ యొక్క ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్లో పాజిటివ్ సైడ్లో మనం ముందుకెళ్ళినప్పుడు. అలా కాకుండా నెగిటివ్కి వెళ్ళారనుకోండి, అంటే కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకున్న ఆ యొక్క దాంట్లో రోల్ కన్ఫ్యూజన్లో కానీ ఎంటర్ అయిపోయి ఏం చేస్తున్నామో అర్థం కాకుండా, అసలు ఎందుకు చదువుకుంటున్నాం అర్థం కాకుండా, జీవితంలో ముందు ముందు ఏం చేస్తామో తెలియకపోతే చదువుకుంటామా చదువుకోలేమా, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా రావా, ఉద్యోగం వస్తే మంచి ఉద్యోగం వస్తుందా రాదా, వచ్చిన తర్వాత మంచి జీతం వస్తుందా రాదా, మంచి జీతం వచ్చిన తర్వాత మంచి జీవిత భాగస్వామి వస్తుందా రాదా, మంచి జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత జీవితం అనేది బాగా ఉంటుందా ఉండదా, ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ నుంచి బయటపడగలిగితే ఐడెంటిటీ, లేకపోతే ఇట్ లీడ్స్ టు ఫర్దర్ కన్ఫ్యూజన్, గందరగోళంగా అయిపోతుంది అనమాట. దాంట్లో ఏమవుతుందంటే ఐడెంటిటీ డిఫ్యూజన్ అనేది జరిగిపోతుంది. అంటే మన యొక్క ఐడెంటిటీని మనం కోల్పోతాము, అంటే మనం దేనికి పనికి వస్తామో మనకు అర్థం కాకుండా అయిపోతుంది. ఇట్ డెవలప్స్ ఇంటూ ఫిడెలిటీ అని రాసుకున్నా. ఫిడెలిటీ అంటే ఏమండి తెలుగులో? టెక్స్ట్ పెట్టండి, ఫిడెలిటీ. వాట్ యు మీన్ బై ఫిడెలిటీ? తెలుగు మీడియం వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావాలి కదా. టెక్స్ట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి. ఫిడెలిటీ అంటూ చెప్పినాను కదా, కన్ఫ్యూజన్, ఐడెంటిటీ డిఫ్యూజన్ అనేది చెప్పినాను. కొంత పోయింది. ఐడెంటిటీ డిఫ్యూజన్ అని చెప్పినా కదా. ఫిడెలిటీ అంటే ఏమి? FIDELITY. ఫిడెలిటీ, ఫిడెలిటీ అనేది వస్తుంది. ఏం ఫిడెలిటీ అంటే? ఫెయిత్ఫుల్ కాదండి. ఫిడెలిటీ చెప్పండి. నమ్మకం, ట్రస్ట్ జనరేట్ అవుతుంది. అలా కాకపోతే ఐడెంటిటీ డిఫ్యూజ్ అవుతుంది. అందుకే అంటారు ఆ వయసులో పిల్లలు చాలా గందరగోళంగా ఉంటారు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. అలాంటి పిల్లలు చూసినట్టు మా చిన్న అబ్బాయి అదే విశ్వసనీయత. మా చిన్న అబ్బాయి అదే ఏజ్లో ఉన్నాడు కనుక, 12th క్లాస్ కనుక చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా టీనేజ్లో ఉంటారు కనుక చాలా కన్ఫ్యూజన్, చాలా ఆందోళన, చాలా టెన్షన్ ఉంటుంది. ఏది చేస్తున్నామో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు. అలాంటి టైంలో ఏదైనా జరిగినప్పుడు దాన్ని తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. కానీ తెలుగు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? చదువుకోవాలా, మార్కులు తెచ్చుకోవాలా, ఎట్లా రావాలా మార్కులు అంటే క్లాస్లో ఫస్టే రావాలా, రెండోది వచ్చినా కూడా ఆమెకు నిద్ర రాదనమాట. పక్కిన టైం కొడుకు ఫస్ట్ ర్యాంకు, నా కొడుకు సెకండ్ ర్యాంక్ వచ్చింది అంటే ఇంకా రాత్రంతా కడుపు బగ మండిపోతూ ఉంటుంది అనమాట. కడుపులో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆమెకి. ఎందుకంటే అంతే, సమాజము, పోటీ, డబ్బులు ఇవి ఆలోచిస్తుంటాం కనుక పిల్లవాడిలో జరుగుతున్నటువంటి ఆ మానసిక సంఘర్షణ మనము అర్థం చేసుకోలేం. సో ఏదైతే 12 years నుంచి 18 years ఉందో దాన్ని చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. క్రైసిస్ నుంచి బయటికి రాగలిగితే ఒక ఐడెంటిటీ డెవలప్ అవుతుంది, లేకపోతే కన్ఫ్యూజన్లోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ 6 నుంచి ఒకసారి మాట్లాడుకుందాము. ఈ స్టేజ్ 6లో మీరు నేను అందరూ వస్తున్నాం. నేను స్టేజ్ 7కి వచ్చేస్తాను. చాలామంది మీరు స్టేజ్ 6లో ఉన్నారు. అందులో మళ్ళీ ఒక మెటీరియల్ ప్రకారం 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటిమర్సీ వర్సెస్ ఐసోలేషన్ అనే క్రైసిస్లోకి వెళ్ళిపోతారు. దాన్ని ఇంకొంతమంది ఏమో 20 నుంచి 24 మధ్యలో ఒకటి, 24 నుంచి 39 మధ్యలో ఒకటి అన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిందంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ జరిగే ఒక క్రైసిస్ ఏముంది? ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్లో పెళ్లి చేసుకోవడము, లేదా ప్రేమలు, పెళ్ళిళ్ళు, పెటాకులు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఎవరైతే సరైన తోడు దొరుకుతుందో, సరైన భాగస్వామి దొరుకుతాడో వాళ్ళలో ఏమవుతారు? రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్స్ వల్ల వాళ్ళకు మంచి జరిగిందనుకోండి, అంటే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత అవతల వ్యక్తి మీరు పూర్తిగా నమ్ముతూ ఉన్నప్పుడు సడన్గా ఆ వ్యక్తి నమ్మదగిన వ్యక్తి కాదంటూ, లేదా మిమ్మల్ని ఏదైనా మోసం చేయడం చేస్తారనుకోండి, మీకేమవుతుంది? మనుషుల మీద నమ్మకం అనేది పూర్తిగా కోల్పోయి, రిలేషన్షిప్స్ మీద నమ్మకం అనేది కోల్పోయి ఏమైపోతారు? ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు ఎంటర్ అయినప్పుడు రిలేషన్షిప్లో ఎంటర్ అయిన వ్యక్తి మీకంటే చాలా మంచి వాళ్ళు కావచ్చు, లేదంటే కేర్ అండ్ అదంటారంటే మంచి సహృదయం ఉన్నటువంటి మనుషులు ఉన్నారనుకోండి, మీ జీవిత భాగస్వామి ఆ ఇంటిమసీలో, రిలేషన్షిప్లో మీకు ఫ్రూట్ఫుల్గా ఉందనిపించింది అనుకోండి, మీరు ఆ ఇంటిమసీని మరింతగా డెవలప్ చేసుకుంటారు. అలా కాదనుకోండి, ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో జరిగేది ఇదనమాట. దీంతో పాటు ఇంకొకటి కూడా వస్తుందన్నమాట. ఏముంటుంది? ఒక వ్యక్తిని
పెళ్ళి అనుకుందాం, పెళ్ళి భారత సమాజంలో పెళ్ళే కనుక లివింగ్ రిలేషన్షిప్ చెప్పలేము క్లాస్లో. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి కొత్త వ్యక్తి మన జీవితంలో భాగమైనప్పుడు ఆ వ్యక్తి వల్ల మనకు ప్రయోజనం కలుగుతూ మంచి జరుగుతూ మనం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతూ ఉంటే ఆ ఇంటిమసీ అనేది మనం ఏం చేస్తాము, మెయింటైన్ చేసుకుంటాము, పాజిటివ్ సైడ్లోకి ఎంటర్ అవుతుంది రిలేషన్షిప్. అలా కాకపోతే ఏమవుతుంది, ఈ విడిపోవడము, విడాకులు తీసుకోవడము, ఒంటరిగా ఉండడము, సమాజంలో దూరంగా ఉండడము, మిగతా వాళ్ళని నమ్మకపోవడము, ఇలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్లోనే చాలా మంది నేను చూస్తున్నాను అనమాట. ఐసోలేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది మిస్ట్రస్ట్ వచ్చేస్తుంది, నమ్మకం, ఒకరి మీద ఒకరు నమ్మకం కోల్పోతారు. ఎవరో ఒకరు మోసం చేసింటారు, జనరలైజ్ చేసి చెప్పకూడదు అని చెప్పడం లేదు ఎక్కువ, ఎవరో ఒకరు మోసం చేసింటారు. ఆ ఒక్కరు మోసం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మొత్తం జెండర్ని అంతా వీళ్ళు ద్వేషిస్తారనమాట. అటు మగవాళ్ళైనా కావచ్చు, ఇటు ఆడవాళ్ళైనా కావచ్చు. కనుక ఈ ఇంటిమసీ ఐసోలేషన్ అనేది రిలేషన్షిప్లో ఉంటుంది, 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. నాకు తెలిసి ఒక ఇద్దరు తప్ప మిగతా అంతా అండర్ 40నే మీరందరూ కదా, కరెక్ట్ కదా? నలభై లోపల వాళ్ళందరూ మీరందరూ రైట్. నాకు తెలిసి నేను, చక్రవర్తి సారు, తర్వాత స్వామి గారు, మేము ముగ్గురు అబో 40 అనుకుంటాం, కరెక్టేనా? చక్రవర్తి గారేమో క్లాస్లో లేరు. రైట్. సో ఇప్పుడు మీరు ఎవరు మా స్టేజ్లో లేరు కనుక నేను చెప్పేది మీరు వినాలి. ఎందుకంటే మీరు ఆ దశకు ఇంకా రాలేదు, 40 years లోపల ఉన్నారు కనుక మీరు ఆ దశకు రాలేదు. నేను 44.5 లేదా 45 అనుకుందాం, 45 years అనమాట నాది. సో ఇప్పుడు 7th స్టేజ్కి వచ్చేటప్పటికి ఏముందంటే జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. ఈ జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్ అనేది నాకు ప్రాక్టికల్గా నేను దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను, నేను చూస్తూ ఉన్నాను. ఇది నేను పర్సనల్గా చెప్పడం కాదనమాట, అబ్జర్వేషన్లో చెప్తున్నాను అనమాట. నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కాదని నేను చెప్పడం లేదు. నా ఏజ్ గ్రూప్లో నా ఫ్రెండ్స్, నా ఏజ్ గ్రూప్లో ఉన్న కలీగ్స్ వాళ్ళని చూసినప్పుడు 99% ఫీమేల్ అండ్ మేల్ బోత్ 99% విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉండిపోతున్నారు. ప్రతి దానికి కోపము, ప్రతి దానికి చిరాకు, ప్రతి దానికి బాధ, ఏది మాట్లాడినా ఏదో ఒకటి జరుగుతుంది, ఫ్రస్ట్రేషన్ అవుతా ఉంటారు. చిన్నదానికి, లేని దానికి, పోని దానికి, ప్రతి దానికి ఫ్రస్ట్రేషన్లు అయిపోయింది జీవితం. వాళ్ళకైతే మాట్లాడుతుంటారు, తిడుతుంటారు, వాళ్ళు విమర్శిస్తుంటారు, వీళ్ళు విమర్శిస్తుంటారు, గవర్నమెంట్ విమర్శిస్తుంటారు. ప్రతిసారి నోరు తెలిసిందంటే వాళ్ళ దగ్గర మాట్లాడినామంటే తల తినేస్తారనమాట. వాళ్ళే మళ్ళీ ఏం చెప్తుంటారు, ఈ వయసు వచ్చినా కూడా నీకు ఇంత ఓపిక్గా, నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఎట్లుంది విజయ్ పాఠాలు చెప్పడానికి స్వామి, నీకు అసలు ఎట్లా చెప్పాలనిపిస్తుంది అంటారు. అంటే ఒక దశ 40 years నుంచి 65 years మధ్యలో వచ్చే దాంట్లో ఏముందంటే జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్కి వచ్చేటప్పటికి మనం చేస్తున్న పనికి ఒక మీనింగ్ లేకపోయినా, మనం చేస్తున్న పని వల్ల సమాజానికి ఉపయోగం లేకపోయినా, మనం చేస్తున్న పని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మనకి అనిపించినప్పుడు ఏమవుతుందంటే స్టాగ్నేషన్ అనేది మొదలైపోతుంది. చాలా మంది కలీగ్స్ నాకు చెప్తారు, లైఫ్ స్టాగ్నేట్ అయిపోయింది స్వామి, అసలు ఏం ముందుకు పోవటం లేదు, విసుగు వచ్చేసింది, నువ్వేమో ఏమేమో చేస్తా అంటావు అన్ని పనులు, మాకైతే విసుగు వచ్చింది, కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, ఈ రకరకాల రోగాలు వచ్చేసినాయి, నువ్వేమో తిరుగుతున్నావు, దేశాలు పట్టుకుని తిరుగుతున్నావు, ఇట్లా నన్ను అనేవాళ్ళు ఉంటారు. నేను కూడా కొంతమందిని చూసినా అనిపిస్తుంది అనమాట, వీళ్ళు 40, 45, 50 వచ్చేసినప్పుడు ఇంత ఫిట్గా, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారే, వీళ్ళలో ఎలా వస్తుంది ఇంత ఎనర్జీ అని నేను కూడా గమనిస్తుంటాను అనమాట. సో ఎవరిలో అయితే ఈ జనరేటివిటీ అనే పాజిటివ్ ట్రైట్స్కి వస్తుందో వాళ్ళకి ఏమర్థమవుతుందంటే 40 నుంచి 65 సంవత్సరాల మధ్యలో దే విల్ ట్రై టు ఫైండ్ ఎ మీనింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్స్ ఆర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అండ్ దే విల్ ట్రై టు ఫైండ్ ఎ పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్. సో ఎప్పుడైతే లైఫ్కి పర్పస్ కావచ్చు, పని చేస్తున్న దానికి ఒక అర్థవంతమైన పని, మీనింగ్ఫుల్ వర్క్ ఏదైతే చేస్తుంటారో అలాంటి పనులు చేస్తుండడం వల్ల అలాంటి మీనింగ్ఫుల్నెస్ అనేది వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు ఏముంటుందంటే ఆ జనరేటివిటీ అనేది ఉంటుంది వాళ్ళల్లో. ఆ వాళ్ళు తాము ఇంతవరకు నేర్చుకున్న దాన్ని, ఇంతవరకు సంపాదించుకున్న దాన్ని, ఇంతవరకు అక్వైర్ చేసుకున్న దాన్ని తిరిగి మళ్ళీ సమాజానికి వెనక్కి ఇవ్వాలి, తిరిగి మళ్ళీ సమాజంతో పంచుకోవాలి, దీన్ని తీసుకొని చచ్చిపోయిన తర్వాత తీసుకొని పోలేం కదా అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వాళ్ళలో డెవలప్ అవుతుందో దట్ లీడ్స్ టు పాజిటివిటీ సైడ్ ఆఫ్ స్టేజ్ అనమాట. అందులో జనరేటివిటీ అనేది మొదలవుతుంది. అలా కాకుండా ఎందుకు పనిచేస్తున్నా, ఇప్పుడు కూడా నేను
ఒక జనరల్ క్వశ్చన్, నాకు ఎవరు ఆన్సర్ చెప్పొద్దండి, ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్. మీరు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు? మీకోసం చేస్తున్నారా? ఉద్యోగం మీకు ఎందుకు కావాలి? మీకోసం కావాలా? ఆలోచించండి, నాకు ఆన్సర్ చెప్పొద్దండి, ఎందుకంటే మీరేం చెప్తారు ఆన్సర్ నాకు తెలుసు. మీకు ఉద్యోగం ఎందుకు కావాలి? మీకోసం ఉద్యోగం కావాలా? ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఆ ఉద్యోగం మీకోసం చేస్తారా? కాదు. 99.9% మంది మనం ఉద్యోగం ఎందుకు తెచ్చుకోవాలంటే, సమాజంలో అందరూ చూసేటప్పుడు మనకు ఉద్యోగం సద్యోగం లేకుండా బతుకుతుంటే మనం చేతకాని వాళ్ళంటారు అనే ఒక భయంతో మనం ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటాము. ఇంత చదువుకొని ఇంత స్టేజ్కి వచ్చి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే మనకు గౌరవం ఉండదు కనుక ఉద్యోగం కావాలని కోరుకుంటాము. ఇది వాస్తవం కదా. చాలా మందికి ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉండదు, అయినా కూడా ఉద్యోగం ఎందుకు కావాలని కోరుకుంటామంటే, మన చుట్టూ ఉన్న సమాజము మనకు ఉద్యోగం లేకపోతే, సద్యోగం లేకపోతే వీడు పనికిమాలినోడు, వీడికి అసలు వీళ్ళకి ఏమి చేత కాదు అనే ఒక అభిప్రాయం ఉంటుంది కనుక, సమాజంలో మిగతా వాళ్ళ ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసము మనం ఏం చేస్తాము, ఉద్యోగం తెచ్చుకోవడానికి కృషి చేస్తాము, లేదా ఏదో బిజినెస్ చేయడము ఏదో ఒకటి చేసి సమాజ దృష్టిలో మనము ఓకే సక్సెస్ఫుల్ అంటూ ప్రూవ్ చేసుకోవడం కోసం మనం ఉద్యోగం తెచ్చుకుంటాం లేదా బిజినెస్ చేసుకుంటాం. రెండో దశలో ఏమవుతుంది, ఇక్కడ మీకు చెప్పినా చూడండి, రెండో దశలో ఏమవుతుంది, ఆ ఉద్యోగం చేస్తూ సంపాదించే డబ్బుని లేదా ఉద్యోగంని మీకోసం చేస్తున్నారా? నాకు తెలిసి 100కి ఒక 90% మంది లేదా ఒక 90-95% మంది చేస్తున్న ఉద్యోగాన్ని అసహించుకుంటూ, రోజు తిట్టుకుంటూ, ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావురా దేవుడా అంటూ బాధపడుతూ, నరక యాతన పడుతూ, ఉద్యోగం వదలలేక చేయలేక చస్తూ బతుకుతూ ఉంటారు. మీకు కూడా తెలిసి ఉంటుంది నేను ఏం మాట్లాడుతున్నాను. ఉద్యోగం చేయకపోతే ఉండలేము, ఉద్యోగం వదిలేస్తే బతకలేము, ఆ రెండిటికి మధ్య కొట్టుమిట్టాడుతుంటాం. ఎందుకు ఉద్యోగం కావాలి? మీకోసం ఉద్యోగం చేస్తున్నారంటే కాదు, సమాజం కోసం మొదలు స్టార్ట్ చేస్తాం నిజమే, కానీ తర్వాత ఎందుకు వదలలేమంటే భార్య, పిల్లలు, లేకపోతే సంసారము, తర్వాత సరుకులు, సరంజామా, వీటన్నిటికీ మనము ఆల్రెడీ ఉంటాయి కనుక వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కష్టం ఉన్నా కష్టం లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, తిట్టినా తిట్టకపోయినా, ఉమిసుకుపోయినా తలదించుకొని ఏదో పోయి గాడిదల్లాగా గొడ్డుల్లాగా పనిచేసి వచ్చేస్తాం. ఎందుకు? మన కుటుంబాల కోసం. ఇంతకుముందు అయితే సినారియో వేరే ఉండేది. భర్త మగవాడు బయటికి వెళ్ళి నానా మాటలు అనిపించుకొని ఇంటికి వచ్చి భార్య పిల్లలు పోషించేవాడు. ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయినాయి. భార్యలు ఆడవాళ్ళు ముందుకెళ్ళి పనిచేస్తుంటే ఇంట్లో మగవాళ్ళు వంటకొని ఇల్లు కడుక్కొని పిల్లల్ని చూసుకుంటున్నారు. నేను ప్రాక్టికల్గా నేను చూసినాను. ఈ మోడర్న్ సొసైటీలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో ఆలోచిస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ క్లియర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఇద్దరు పని చేసుకుంటా ఉంటారండి. ఉద్యోగాలు రాకముందు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లోనో, ప్రైవేట్ కాలేజీలోనో, లేదా ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఆమెకు ఒక 20,000, ఇతనికి ఒక 20,000, 30,000 వస్తూ ఉంటుంది. సడన్గా ఏమవుతుంది, ఈమెకి ఎగ్జామ్ రాస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్లియర్ అయిపోతుంది, ఈమెకి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. మరి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రీలోకేట్ కావాలి కదా. రీలోకేట్ అయ్యేటప్పుడు భర్త ఏమంటాడు, నేను ఎట్లా ఉద్యోగం వదిలేసి రావాలంటే, ఈమెమంటుంది, నీ ఉద్యోగం ఏముంది, ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ ఉద్యోగం, వీడు కాకపోతే ఇంకో చోటు చేసుకోవచ్చు, నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది వదిలేసి రా అంటుంది. వదిలేసి వస్తారు. వచ్చిన వాళ్ళని నేను చూసినాను, చాలా సంవత్సరాలు మా ముందరే బతుకుతున్నారు వాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. సో వదిలేసి వస్తారు. భార్య రోజు స్కూల్కి వస్తుంది, అలా ఉద్యోగానికి వెళ్తుంది, వేలు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు. భర్త ఇంట్లో ఉండి ఏవైతే పనులు చేస్తారో, బట్టలు ఉతకడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, వంట చేసుకోవడము, భార్య ఇంటికి వచ్చిన తర్వాత సమయానికి వండి పెట్టడము, ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూసిన మోడర్న్ సొసైటీలో. నాకైతే ఫస్ట్లో అర్థమయ్యేది కాదనమాట. ఏమిది ఎట్లా చేస్తున్నారు వీళ్ళు, అసలే మగవాళ్ళంటే పౌరుషం ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా, తలెత్తుకొని తిరగల్లా, ఆడదాని సొమ్ము మీద ఏమనుకోద్దండి, ఆడవాళ్ళ సొమ్ము మీద ఆధారపడి బతికేవాడు మగవాడే కాదు, నీచుడు అంటే చిన్నప్పుడు అందరూ చదివింటాం అనమాట. మీకు అందరికి తెలిసే ఉంటుంది. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, జనరేటివిటీ అండ్ స్టాగ్నేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చిన్నప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా చెప్పింటారనుకుంటా, లేకపోతే నా వైపు నుంచి వినండి. తెలుగులో పల్లెటూరులో మొట్టగంటారు, ఆడదాని సంపాదన మీద బతికేవాడు మగోడే కాదు కొజ్జావాడు అంటారు. ఇది నేను చిన్నప్పటి నుంచి విన్నాను, అక్షరాల విన్నాను నేను ఈ మాట. అంటే స్త్రీ ధనం మీద, అంటే ఆమె సంపాదించే డబ్బు మీద ఆధారపడి బతికే మగవాడు అది మగవాని జీవితమే కాదు అంటే చిన్నప్పుడు. జెండర్ రోల్ అనుకోవద్దండి, మళ్ళీ జెండర్ బయాస్ అనుకోవద్దండి, ఈ స్టీరియో టైపింగ్ అనుకోవద్దండి, నార్మల్గానే మాట్లాడుతున్నాను నేను. సో అలా ఎప్పుడైతే చెప్తుంటారో, ఎప్పుడైతే వింటుంటామో, మనకు అలా కాకుండా సడన్గా వేరే కల్చర్లోకి వచ్చేసినాం అనుకోండి, సడన్గా ఒకసారి ఒక షాక్ లాగా అయిపోతుంది అనమాట.
కనుక ఆ రోజులు వేరు, ఇంతకుముందు రోజులు వేరు. ఇప్పుడు అలా కాదు, ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళదే పై చేయి, వాళ్ళు చెప్పినట్లే మిగతా వాళ్ళంతా కూడా ఇంట్లో వినాల్సిందే. అది జరుగుతుంది. జరగకపోతే ఇంట్లో రావణ కాష్టమేమన్నమాట. అది వాళ్ళకి ఇంకా అర్థం కాకపోతే, రోల్స్ డిఫరెంట్ అవుతుంటాయి, రోల్స్ చేంజ్ అవుతుంటాయి అనే విషయం అర్థం కాకపోతే వాళ్ళు ఎప్పుడు కొట్టుకొని వస్తూనే ఉంటారు. సో వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్, ఏదైతే ఈ యొక్క జనరేటివిటీ అనేది లేకుండా పోయి ఉద్యోగం అనేది చేస్తూ 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 మనకు నరకయాతన అనిపిస్తుంటుందో, అప్పుడు మనలో ఏమైపోతుంది, స్టాగ్నేషన్ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ నేను డివేట్ అయి చెప్పిన ఏమనుకోద్దండి. ఇప్పటికి కూడా బలంగా నమ్మేది అంటే, నేను నమ్మింది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, అది నేను నమ్ముతుంది రైట్ అని నేను చెప్పను అనమాట. ఇప్పటికి కూడా చిన్నప్పుడు పల్లెటూరులో మా మామ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఆడదాని సంపాదన మీద బతికేవాడు మగోడు కాదు అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజులు చూడండి, పెళ్లి చేసుకోనికి ముందు అమ్మాయి ఏం చదువుకుంది, ఎంత సంపాదిస్తుంది, చదువుకుంది బాగుంది మళ్ళీ సంపాదిస్తుందంటే అప్పుడు ఆలోచిస్తారు. అంటే ఇంటికి అమ్మాయిని తీసుకోవడానికి, పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకురావాలా, లేకపోతే సంపాదించే అమ్మాయిని ఇంటికి తీసుకురావాలంటే ఈ రోజుల్లో మోపిల్లలు 99.999% మంది అమ్మాయి చదువుకో ఉండాలా, బాగా ఉండాలా, తర్వాత డబ్బులు కూడా సంపాదించాలా. కాదండి, పల్లెటూరులో అంటే మా తాత ఆ టైంలో వాళ్ళు చెప్పేవాళ్ళు ఏముందంటే, మీకు అందరికీ గుర్తుండొచ్చు, పల్లెటూరులో ఉంటే ఆ రోజుల్లో ఎవరికన్నా కానీ ఉద్యోగం వచ్చింది పొమ్మనంటే పల్లెటూరులో పెద్దవాళ్ళు, నీకేం కష్టం వచ్చిందిరా, ఇన్ని ఎకరాల పొలం ఉంది, నువ్వు వదిలేసి ఇంకోని కిందకి పోయి పని చేయాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఇంకోని మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం ఏముంది, ఇంకోని మోకాలు కాళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం నీకేముందిరా, ఇన్ని ఎకరాల పొలం ఉంది, దున్నుకో, నువ్వు పండించుకో అని చెప్పేవాళ్ళు. ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ వెళ్ళిపోయింది మనలో. వెళ్ళిపోయి ఏదో ఉద్యోగం 5,000 10,000 2,000 సరే మనం ఉద్యోగం చేసేకి రెడీ అయిపోయినాం. చూడండి, చేంజ్ అనేది ఎంత డ్రాస్టిక్గా వచ్చేసిందంటే, ఉద్యోగం అనేది అవసరమా కాదనేది పక్కన పెడితే ఎంతనా కావచ్చు, 2,000 కావచ్చు, 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, ఉన్న వాస్తవం ఏంటంటే సంపాదించుకొని రావాలి అంతే. ఆడాయమైనా మగవాడిని సంపాదించుకుని రావాలా. ఇంకెంత సంపాదిస్తానో, నువ్వెంత సంపాదిస్తానో అనుకోవడం కంటే ఇప్పుడు ఏమైపోయింది, మా ఆవిడ ఇంత సంపాదిస్తుంది, ఇంత సెస్తుంది అంటున్నారు. కనుక ఒక రకంగా ఎలా చెప్పాలంటే, నాకు ఇంతకు మించి మాట్లాడితే భాష పూర్తిగా మారిపోతుంది. జనరేటివిటీ అండ్ స్టాగ్నేషన్. సో ఈ స్టాగ్నేషన్ అనేది వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకా వాళ్ళల్లో జీవితం ఎందుకు బతుకుతున్నాం అర్థం కాదు, విసుగ్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా వాళ్ళకి అర్థమైంది అనుకుందాం, ఎందుకు చేస్తున్నారు, తిరిగి వెనక్కి సమాజానికి ఇవ్వాలి, ఇంత సంపాదించుకుందాన్ని మళ్ళీ సమాజానికి ఇచ్చేయాలి, నాలెడ్జ్ని ఇచ్చేయాలనుకుంటే వాళ్ళల్లో ఆ స్టేజ్ 7లో క్రియేటివిటీ అనేది ఉంటుంది అంటూ సైకో సోషల్ థియరిస్ట్ అయినటువంటి ఎరిక్సన్ చెప్తున్నాడు. చివరి లాస్ట్ ఒక దశ ఉంది, అదొకటి మాట్లాడుకొని మనం క్లాస్ని దాంట్లోకి స్లైడ్స్లోకి ఏదైనా ఉంటే మిస్ అయిందంటే చెప్తాను. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈగో ఇంటిగ్రిటీ వస్తుంది, లాస్ట్ స్టేజ్. అండ్ డెస్పైర్ 65 సంవత్సరాల పైన వాళ్ళలో కలిగేదనమాట. ఇది ఏమి నాకు కూడా తెలియదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, చదువుకుంది చెప్తున్నాను అనమాట. మీరు జీవితంలో పుట్టినప్పటి నుంచి మనము 65 సంవత్సరాల వరకు, అంటే రిటైర్ అయ్యేంత వరకు ఏవేవో పనులు చేసుకున్న తర్వాత, ముసలయ్యి కాళ్ళు చేతులు దాని ఏమంటారు మెత్తగా అయిపోయిన తర్వాత మూల్లో కూర్చున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇన్ని ఏళ్ళు నేను ఏం చేసినాను, ఆ చేసిన దానివల్ల నేను ఏమన్నా పనికొచ్చే పనులు చేసినానా అని ఆలోచించినప్పుడు, రిఫ్లెక్ట్ అనేది మనం చేసుకున్నప్పుడు, నిజంగా కానీ మనం చేసిన పనులలో ఏమన్నా కొంచెమన్నా కూడా మంచి పనులు ఉన్నాయి, పనికొచ్చే పనులు ఉన్నాయి, సమాజానికి పనికొచ్చే పనులు చేసినాము, చుట్టూ ఉన్న వాళ్ళకి పనికొచ్చే పనులు చేసినాము, లేకపోతే ఏదైనా అర్థవంతమైన పనులు చేసినాము అనే ఒక ఫీలింగ్ కలిగింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు సాటిస్ఫాక్షన్. అంటే ఆ చివరి దశలో వాళ్ళు సంతృప్తిగా బతుకుతూ చచ్చిపోతారు అనమాట, హ్యాపీగా చచ్చిపోతారు వాళ్ళు. అలా కాకుండా 60 పైబడిన సంవత్సరాల తర్వాత వాళ్ళని ఆలోచించినప్పుడు, నేను చేసిన జీవితంలో ఏమైనా పనికొచ్చేది ఉందా అంటే ఒక్కటి కూడా పనికిరాని పనులు, పనికొచ్చే పనులు చేయలేదు, అంతా డబ్బులు సంపాదించే పనులే చేసుకున్నారు. ఆ డబ్బులు సంపాదించే క్రమంలో వీ హ్యావ్ లాస్ట్ అవర్ సెల్స్, డిగ్నిటీ లేదు, రెస్పెక్ట్ లేదు, వాల్యూస్ లేదు, ఏమి అన్ని వదిలేసి డబ్బులు మాత్రం కూడబెట్టి కోట్లు సంపాదించి, తర్వాత ఆస్తులు కూడబెట్టి కట్టబెట్టి రకరకాలు సంపాదించిన తర్వాత 65 సంవత్సరాల తర్వాత అవన్నీ ఎందుకు పనికిరావని, అవి చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం లేదని, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమి ప్రయోజనం కలగదు అనిపించినప్పుడు దట్ లీడ్స్ టు డెస్పైర్. చివరి వరకు మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటే మీరు చూసింటే, ఎవరైనా ఇంట్లో ముసలోళ్ళు ఉంటే చూసుకోండి, ఆలోచించండి, లేదంటే గమనించండి, వాళ్ళు ఎంత నరకయాతన అనుభవిస్తూ అంటారంటే, చావు ఎప్పుడు వస్తుంది, మోకాళ్ళు అంటారన్నమాట, కాళ్ళు చాపుకొని కూర్చున్నారంటారు చూడండి. అంటే ఎప్పుడెప్పుడు వస్తుందిరా స్వామి, చచ్చిపోదామా అని రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు బతికిన బతుకు అర్థం లేదు, ఇంకెందుకు బతకాలో అర్థం కాదు, సద్దామంటే చావు రాదు. అంటే ఎప్పుడైతే 8th స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళలో సాటిస్ఫాక్షన్ అనేది కలగకపోతే, ఇట్ లీడ్స్ టు
డెస్పైర్. సో ఇది మీ జీవితమైనా కావచ్చు, నా జీవితమైనా కావచ్చు, ఎవరి జీవితమైనా కావచ్చు. అకార్డింగ్ టు ఎరిక్ ఎరిక్సన్స్ సైకో సోషల్ థియరీ ప్రకారము ఈ 8 స్టేజ్లు ఉన్నాయంటూ మనకు చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, మనకు ఒక వర్చ్యూ అనేది మనలో వస్తుంది. నేను ఇంతకుముందు స్క్రీన్ షాట్ షేర్ చేసినాను మీకు వాట్సాప్లో, దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను, దాన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏదైనా మిగిలిపోయి ఏంటంటే మళ్ళీ దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఇది కనిపిస్తుంది అనుకుంటా, స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో మనకు ఇక్కడ 8 స్టేజ్లు ఉన్నాయి కదా, కనిపిస్తుంది కదండి అందరికీ క్లీన్గా. 8 స్టేజ్లు ఉన్నాయి. సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ బై ఎరిక్సన్లో స్టేజ్ 1 ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ 0 to 2 నుంచి పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇంపార్టెంట్ రిలేషన్స్ అట్ ద స్టేజ్ వచ్చేటప్పటికి తల్లి అనమాట, మదరు. అక్కడ కానీ వాళ్ళకు కరెక్ట్గా డెవలప్ అయింది అనుకోండి, క్రైటీరియా డామినేటింగ్ డెవలప్మెంట్ అట్ ద స్టేజ్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం ఇవన్నీ దొరికినాయి అనుకోండి, వాళ్ళల్లో హోప్ అనే వర్చ్యూ క్రియేట్ అవుతుంది. అందుకే కొంతమంది చూడండి ఎంతో ఆశావాదులు, ఆప్టిమిస్టిక్గా ఉంటారు, కొంతమంది చాలా మంది నిరాశవాదులు ఉంటారు అన్నమాట, నీరసంగా ఉంటారు, అంతా అయిపోయింది తప్ప అన్నట్లు మాట్లాడతారు. బికాస్ దే డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్ వర్చ్యూ, హోప్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్ అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్లో 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలో కలుగుతుంది. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ అట్ ద స్టేజ్ ఇప్పటికీ పేరెంట్స్ ఉంటారు. ఇది కరెక్ట్గా జరిగి పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్తే వాళ్ళల్లో విల్ అనే వర్చ్యూ వస్తుంది. సంకల్పమా, విల్ అంటే ఏమి తెలుగులో? విల్ అంటే ఏమి? హోప్ అంటే ఆశ, విల్ అంటే మనోబలం. రైట్, కరెక్ట్ అండి, మనోబలం వస్తుంది. మూడోది ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్లో 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ రిలేషన్స్ అట్ ద స్టేజ్ వచ్చేటప్పటికి పూర్తి ఫ్యామిలీ అనమాట, కుటుంబము. అప్పుడు వాళ్ళు చేసే పనులకు అర్థవంతంగా ఉంటూ, మెచ్చుకుంటూ, వాళ్ళ పనులు బాగా చేసిన వల్ల అందరూ ఓకే అంటూ సమాజం గుర్తిస్తూ లేదా కుటుంబం గుర్తిస్తే వాళ్ళు చేసే పనులన్నిటి వల్ల వాళ్ళకి ఒక పర్పస్ అనే వర్చ్యూ కలుగుతుంది అనమాట. 4వది ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ, దాంట్లో 5 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అప్పుడు వీళ్ళు తల్లి, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత కుటుంబము వదిలి బయటకు వస్తారు. నైబర్స్, స్కూల్ వచ్చినప్పుడు వాళ్ళు కానీ కరెక్ట్గా ఆ స్టేజ్లో నుంచి బయటికి రాగలిగితే వాళ్ళు కాంపిటెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎబిలిటీలో కాంపిటెన్సీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్లో 13 నుంచి 18 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అట్ ద స్టేజ్ వచ్చేటప్పటికి రోల్ మోడల్స్, వాళ్ళకి ఎవరో ఒక రోల్ మోడల్ ఉంటారు. సినిమా వాళ్ళు, నాకు తెలిసి పిల్లల్ని ఎవరన్నా అడగండి సినిమా వాడు, లేదంటే తెలుగు వాళ్ళకైతే సినిమా పిచ్చే కనుక సినిమా వాళ్ళు ఎవరో ఒకరు హీరోని ఎవరో ఒకరు ఉంటారన్నమాట రోల్ మోడల్. వాళ్ళకి వచ్చేటప్పటికి ఫిడెలిటీ అనే ఒక వర్చ్యూ డెవలప్ అవుతుంది పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్తే. నెక్స్ట్ 6th స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషను 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో, లేదంటే 24 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. లైఫ్ పార్ట్నర్స్, ఫ్రెండ్స్ అనమాట, అంటే పెళ్ళైన తర్వాత భాగ్యస్వామి, లేదంటే మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్, జీవిత స్నేహితులు అంటారు కదా, వాళ్ళ బట్టి ఉంటుంది అనమాట. అందులో వచ్చే వర్చ్యూ వచ్చేటప్పటికి లవ్, ప్రేమ అనేది కలుగుతుంది. ప్రేమ కలగలేదు అనుకోండి, ద్వేషం కలుగుతుంది. అంతే, చాలా మందికి ద్వేషం అనేది ఆ స్టేజ్లోనే మొదలవుతుంది అనమాట. నెక్స్ట్ జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్ అనేది 25 నుంచి 64 సంవత్సరాల మధ్యలో, లేదా 40 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. వర్క్మేట్స్ అంటే మనం పని చేసే చోట, ఇంతకుముందు ఎవరు అన్నట్లు పాలిటిక్స్ ఉంటాయి చూడండి, పని చేసే చోట పాలిటిక్స్ ఉంటాయి చూడండి, ఆ పాలిటిక్స్ వల్ల చుట్టూ ఉన్న మన కలీగ్స్ వల్ల మన జీవితాలు చాలా వరకు అతలాకుతలం అయిపోతుంది అనమాట. సో వర్క్మేట్స్ ఉంటుంది. దాంట్లో వచ్చే వర్చ్యూ వచ్చేటప్పటికి కేర్ అనమాట. లాస్ట్ ఇంటిగ్రిటీ వర్సెస్ డెస్పైర్ ఉంటుంది. 65 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి జీవితంలో, వాళ్ళు చూసిన జీవితము, చేసిన పనులు అన్నింటికి ఏదైనా ఒక మీనింగ్ ఉందంటూ వాళ్ళకు ఆ స్టేజ్లో కానీ ఫీల్ అయినారనుకోండి, దట్ లీడ్స్ టు సాటిస్ఫాక్షన్, లేదంటే డెస్పైర్కి వెళ్తారు. దానివల్ల వాళ్ళకి ఏం వర్చ్యూ డెవలప్ అవుతుందంటే విజ్డమ్ అనేది వర్చ్యూ డెవలప్ అవుతుందంటూ ఎరిక్ ఎరిక్సన్ ఈ యొక్క థియరీలో అతను ఫైనల్గా చెప్పడం జరిగింది. సో ఈ రోజు నేను రాసుకున్నది, తర్వాత మీకు కావాలంటే స్లైడ్స్ మళ్ళీ చూపిస్తాను, అన్ని కరెక్ట్గా రాసుకుని అనిపించింది. సో ఎరిక్ ఎరిక్సన్స్ సైకో సోషల్ థియరీని మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా అంటే ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది కనుక నేను మిమ్మల్ని దాన్ని ఏమంటారు పీడిఎఫ్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. బై ద టైం మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే, ఇది ఏదైనా మిస్ అయింది సార్, ఇందులో థియరీ ఏదో ఇది మిస్ అయింది, లేదంటే ఇందులో ఏదో స్కాఫోల్డింగ్ చేసినా కూడా మీరు దాన్ని ఏమంటారు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఏదమ్మా సారా,
దాన్ని దాటి ముందుకు పోలేకపోతున్నారు సార్ అంటే మీరు నాకు సాయం చేయొచ్చు, క్లాస్ వింటున్న వాళ్ళందరికీ సాయం చేయొచ్చు. నేను ఇక్కడ ఇటువైపు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. సారా గారు, నా మాట వినిపిస్తుందా? ఏదైనా మిస్ అయినానా దీంట్లో చెప్పిన దాంట్లో? ఏ పాయింట్ ఏది మిస్ అయింది? ఇది స్లైడ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, చాలా స్లో ఉంది సిస్టమ్ నాది. ఎవరైనా మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఏదైనా మిస్ అయిందంటే చెప్పండి, దాంట్లో తప్పేం లేదు. లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కాగ్నిటివిజమో హ్యూమనిజమో పక్కన పెడితే నేర్చుకోవడం. నేను ఇటువైపు వచ్చేసినానమ్మా, అన్మ్యూట్ చేసుకోమని సార్ మాట్లాడమని చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఒకటి పాయింట్ చదివాను సార్, నియోఫ్లూడియన్స్ సార్. నియోఫ్లూడియన్స్ అంటే సార్ సిగ్మండ్ ఫ్రాయిడ్ వలన ఎవరైతే ప్రభావితులైనారో వారిని నియోఫ్లూడియన్స్ అంటారు. దాంట్లో ఎరిక్సన్ ఒకరు, కార్ల్ యుంగ్, ఆడ్లర్ అని ముగ్గురు ఉన్నారు సార్. ఓకే సార్, అటు పోలేకపోతున్నాను, ఎందుకో అటు తీసుకెళ్దామంటే స్లైడ్లోకి పోలేకపోతున్నాను, చాలా స్లో అయిపోయింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకోసెక్షువల్ థియరీ, ఇతను సైకోసోషల్ థియరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది చదువుకుంటారు, సిగ్మండ్ ఫ్రాయిడ్ చదువుకుంటే ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది కనుక. ఎరిక్సన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్. అదే కదండి మీరు చెప్తుంది శ్రీ ఆంజనేయులు గారు? రైట్. ఇది రావటం లేదండి, మీకు చూపిద్దామంటే అదే ఏం లేదు ఇంకా దాంట్లో ఏదైతే రాస్తున్నా బొమ్మల రూపంలో ఉన్న స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఆ స్టేజెస్ చూపిస్తే మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది అనుకున్నా, చూస్తున్నాను. ఒకవేళ వీలైతే ఇటువైపు తీసుకొస్తాను మీకు. మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకుని ఏదైనా మిస్ అయింటే లేదు ఈ పాయింట్ ఇట్లా కాదు అలా ఉంటుందంటే మీరు, ఇంకా టైం ఉంది కనుక 2-3 నిమిషాలు, మనకు ఇంకా 8 minutes ఉంది, మీరు కావాలంటే చెప్పొచ్చండి. సార్ ఈ వీడియో 24 hours అవుటర్స్ కి అలో ఉంటుంది కదా సార్? 20 అంటే ఇది అన్లిస్టెడ్ వీడియోస్ కనుక ఎవరి దగ్గర అయితే లింక్ ఉంటుందో వాళ్ళు చూడొచ్చమ్మా. అంటే లింక్ లేకుంటే చూడలేరు, పాపప్ కాదు, యూట్యూబ్ లో పాపప్ కాదు వీడియో ఇది. ఎవరి దగ్గర అయితే వీడియో లింక్ ఉంటుందో ఆ లింక్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను కదా వీడియోని, దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని చూడొచ్చు అనమాట. అన్లిస్టెడ్ వీడియో మీన్స్ లింక్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఇది రావటం లేదండి, చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా, స్లైడ్స్ కూడా చాలా ఉన్నాయి కనుక ఇది రావటం లేదు, ఇటువైపు హ్యాంగ్ అయిపోతాను సిస్టమ్. సరేనండి, మళ్ళీ రేపు మనం ఇంకొకసారి చూసుకుందాం. ఎందుకంటే ఒక కంటిన్యూటీ అనేది లేకుండా చెప్తా వల్ల నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మీకు బిహేవియరిజం అయిపోయింది, కాగ్నిటిజంలో బంధురా చెప్పాలి, తర్వాత కన్స్ట్రక్టివిజంలో బర్నర్స్ చెప్పాలి. నేనేమనుకుంటున్నాను అంటే నా దగ్గర రెడీగా ఉన్న స్లైడ్స్లో మాస్లో ఉంది, హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉంది కనుక రేపు క్లాస్లో మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ చెప్తాము. తర్వాత కోల్బర్గ్ అయిపోయింది కనుక నేను అనుకోవడం అంటే నా దగ్గర ఏవేవైతే రెడీగా ఉన్నాయో, స్లైడ్స్ ఏవైతే రెడీగా ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకొని, ఏవైతే మనం మిగిలిపోయినాయో, బంధూరా ఒకటి ఉంది, బర్నర్స్ ఉంది, బ్రూన్స్ ఏం పేరు, బ్రూనర్స్ ఒకటి ఉంది, తర్వాత రోజర్స్ది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, తర్వాత గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీస్ ఉన్నాయి కదా. ఇవి కావాలంటే నేను ప్రిపేర్ అయ్యి కొంచెం దానికి తయారు చేసుకొని నోట్స్ మెటీరియల్ అంతా తయారు చేసుకొని తర్వాత కావాలంటే ఆ క్లాసెస్ దాన్ని తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్డెప్త్గా మీకు చెప్పాలనుకున్నప్పుడు నేను కూడా చదువుకోవాలి, మెటీరియల్ రాసుకోవాలి, వినాలి, చూడాలి, ఆలోచించుకున్న తర్వాత నేను కూడా ఏదైనా కొంచెం లోతుగా ఆలోచించి చెప్పగలను అనమాట. కనుక ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను దీన్ని
డిస్కనెక్ట్ అంటే ఐ మీన్ స్టాప్ చేస్తాను రికార్డింగ్ని.